వెల్కమ్ బ్యాక్ ఎవరిబడి టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ దాచిలదం పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ నిఖిల్, వీడు మా హోస్ట్ అనిరుద్. I love you guys. ఈరోజు మెయిన్ టాపిక్స్ వచ్చేసి మూవీ సరిపడా శనివారం, దాని తర్వాత గోట్. కానీ ఫస్ట్ అయితే అండ్ లాస్ట్ వీక్ స్త్రీ 2 కూడా, లాస్ట్ వీడియోలో స్త్రీ 2 కూడా దగ్గర నుంచి మాట్లాడరు. అదే లాస్ట్ వీడియోలో స్త్రీ 2 కూడా వచ్చింది. లాస్ట్ సెగ్మెంట్ వేద్దాం. మనకి 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మూవీ న్యూస్, మూవీ అప్డేట్స్. సెకండ్ సెగ్మెంట్ మెయిన్ టాపిక్ అంటే ఈరోజు సరిపోదు శనివారం. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి ఏం చూస్తున్నాం, ఏం చూడబోతున్నాం. సో దాంట్లో మేము ఏం చూసాం, ఏం చూడబోతాం గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ మూవీ న్యూస్ సరికి తీసే. స్త్రీ 2 కొంచెం మరీ ఇంత డీటెయిల్గా కాకపోయినా, ఈ వీకెండ్ వచ్చినంత కాకపోయినా లాస్ట్ సెగ్మెంట్లోనే కొంచెం అది పాత అయిపోయింది కాబట్టి ఇంకా లాస్ట్ సెగ్మెంట్లోకి వేసేయాలి. కానీ నువ్వు ఫస్ట్ టైం చూసావు కదా స్త్రీ 2, అప్పుడే చూసావు కదా రెండు. స్త్రీ సగం చూసి స్త్రీ 2 చూసేసి అప్పుడు ఈ 1 monthలోనే కదా రెండు చూసావు. లాస్ట్ స్త్రీ వచ్చినప్పుడు చూడలే కదా. వచ్చినప్పుడు చూసా స్త్రీ 1 చూసావు మొత్తం. చూసా 2 సార్లు చూసినట్టున్నా. అప్పుడే మర్చిపోయా. అంటే చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళ పేర్లు అట్లాంటివి. అది కూడా సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి చూసావు కదా. స్త్రీ తప్ప ఇంకేం చూడలేదు నేను ఆ యూనివర్స్లో. బేడియా చూడలేదు, ముంజా చూడలేదు. మాట్లాడదాం నేను కూడా చెప్పాను. ఫస్ట్ అది స్టార్టింగ్ విత్ అప్డేట్స్. ఒక 1.5-10 days అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి మీకు చాలా రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు ఆడతారు ఏంటంటే నేను నోట్ చేసా కాబట్టి చెప్పేస్తున్నా. ఎక్కువసేపు ఆడి జస్ట్ మెన్షన్ చేస్తా. స్వాగ్ టీజర్ వచ్చింది. నాకు ఒక న్యూస్ తెలిసింది, ఒక కైండ్ ఆఫ్ రూమర్, యాక్చువల్ న్యూస్ తెలీదు. కాకపోతే స్వాగ్ ఇస్ ప్రీక్వెల్ ఆఫ్ రాజరాజ చోరా అంట. ఏమో నాకు అర్థం కాలే, ఎలాగా ఏంటో అర్థం కాలే. అరే తీసుకుంటూ పోతారా ఇంకా యూనివర్స్లు, ప్రీక్వెల్, సీక్వెల్. డైరెక్టర్ హీరో కాంబినేషన్ అదే కదా. సేమ్ మేకర్స్. మేకర్స్ అంటే ప్రొడక్షన్ వస్తుంది. ప్రొడక్షన్ సేమ్ అవుతుంది నాకు తెలియదు కానీ ప్రొడక్షన్ కూడా సేమ్ అనుకుంటా. ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ ఇది కదా, కాదా? అలా నాకు అది గుర్తులేదు. కానీ డైరెక్టర్ హీరో కాంబినేషన్ సేమ్, రాజరాజ చోరా. సో అండ్ ప్రీక్వెల్ అన్నట్టు ఎవరో చెప్పారు. అంటే అవ్వచ్చు ఇరికించాలంటే అవ్వచ్చు. కుడ్ బి. చూద్దాం. అది కాకుండా నార్మల్గా నీకు ఎలా అనిపించింది? బట్ ఇట్ చేంజెస్ నథింగ్ రా. యూనివర్స్ ఉన్న కాన్న ట్రైలర్ బాగానే ఉంది. ఖాళీగా ఉంటే వెళ్తా. నేను అంటే పనులన్నీ మానేసుకొని వెళ్ళే సినిమా కాదేమో. ఫస్ట్ డే వెళ్ళకపోయినా చూద్దాం. ఎందుకు అలా అంటున్నానంటే మత్తు వదలరా 2కి నేను ఇక్కడ 1కి పోస్టర్ పెట్టా ఇక్కడ. నాకు అసలు చాలా ఇష్టం, కానీ నాకు అన్ని హోప్స్ లేవు 2 మీద. సో ఆ దాంట్లో చెప్తున్నా. కానీ ట్రిపుల్ రోల్ ఆ కాన్సెప్ట్ బాగానే ఉంది. కొత్తగా అయితే చాలా కొత్తగా చూసామన్నట్లేదు. శ్రీ విష్ణు కాన్సెప్ట్స్ కొత్తగానే ఉంటాయి. శ్రీ విష్ణు ఏం చేసినా బాగానే ఉంటుంది. ప్లస్ కొత్తగా డెఫినెట్లీ ఉంటుంది. ఎవ్రీ సినిమా ఏదో కొత్తగా ఉంటుంది. అరే కారిపోతుందిరా, ఓపెన్ చేయాలి. సౌండ్ వస్తుంది. అరే కారిపోతుంది, ఓపెన్ చేయాలి. సో మూవీ హీరోయిన్ ఎవర్రా? రితువర్మ. బతికించదు లేదా అనుకున్నాను ఏదో చెప్తుంటే. సరే, నాకు కాన్సెప్ట్ నచ్చింది. టీజర్ ఒకటే వచ్చింది, ట్రైలర్ రావాలి, మూవీ రావాలి, టైం ఉంది. టీజరే 3 నిమిషాలు ఉన్నట్టుంది. టీజర్ చాలా పెడుతుంది. ఆ సాంగ్ కూడా బాగుంది. సాంగ్ పేరు ఏంటో? సింగర్. నెక్స్ట్ ఎలాగో దీని గురించి చెప్పావు కాబట్టి మత్తు వదలరా 2 ట్రైలర్ వచ్చింది. రేపు ప్రమోషన్స్ నెక్స్ట్ కమింగ్ వీకెండ్ రిలీజ్. ప్రమోషన్స్ చూస్తున్నావా? రాజమౌళితో ఒకటి వచ్చింది. 2 చూడలేదు నేను ఇప్పుడు దాకా. నేను 2 చూసా, బాగానే ఉంటాయి. అవునా? బాగుంటాయి కొత్తగా. రాజమౌళి దాంతో అయిన ప్రమోషన్ వీడియోలో రాజమౌళిని అడిగారంట మహాభారతం డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి. ఎస్ఎంఏ గురించి అడిగారా? ఎస్ఎంఏ 29 అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్పు అంటే కర్రచ్చుకొని కొడతాడు. అది అప్డేట్స్ బేసిక్లీ మహేష్ బాబు లుక్స్ ఉన్నాయి కదా, దాంతో మనం గెస్ట్లు కొట్టుకోవడమే. అంతకు మించి అప్డేట్స్ అప్పుడే రావు. ఒక 2 years తర్వాత 2028 అని రాశాడు భయ్యా. ఎవడో టీమ్ వాడు, మూవీ టీమ్ ఆర్టిస్ట్ ఆఫ్ సమ్మన్, ఐ డోంట్ నో. 4 ఏళ్ళ వాడు రాయడమే 4 ఏళ్ళు రాశాడు. అది ఎప్పుడు వస్తుంది? బాబు జీవితం రా. బాబు జీవితం వెళ్ళిపోతాడు. బాబు ఇప్పుడే హాలీవుడ్ స్టార్లా ఉంటాడు. ఆ సినిమాలో క్యాస్ట్ చూసావు నువ్వు? వెళ్తాడు, ఒక రేంజ్కి అయితే వెళ్తాడు. కానీ 4 ఏళ్ళు ఎన్ని సినిమాలు రావాలి రా బాబు? 4 ఏళ్ళు అంటే ఒక 8 సినిమాస్, 8 మూవీస్ వేసుకోవచ్చు. టెంపుల్ అలాంటి సినిమాలు ఒక 8 వస్తాయి. చెప్పేదేను. క్యాస్ట్ చూసావా? క్రిస్మస్ రోజు అనుకుంటా. నిజంగా వస్తాడా ఏమో. వస్తే ట్యాగ్ చేశాడు. ట్యాగ్ చేశాడు. ఎవరు? ఆడే ఆర్టిస్ట్ ఎవడో
మూవీ టీమ్ పర్సన్ కమింగ్ ఎగ్జైటెడ్ కమింగ్ ఆన్ 2028 #Christians. వాడికి అంత అథారిటీ ఎవడిచ్చాడు ఇదన్నీ చేయడానికి? ఏమోరా ఏమో ఎవడో వాడు ఇండియన్ కాదనుకుంటా, అందుకే వదిలేసి ఉంటారా? ఏమో తెలియదు, సరిగ్గా తెలియదు, కుతురా అట్లా. కమింగ్ వీకెండ్ రిలీజ్ ఫస్ట్ డే తెలియదు కానీ చూద్దాం. సండే వీకెండ్ టాక్ బాగుంటే ఫస్ట్ వీకెండ్ వెళ్ళిపోతా, టాక్ బాగపోతే వెళ్ళను. ఎందుకంటే నాకు డౌట్ కొట్టింది, టాక్ బాగపోతే ఎలాగో ఓటీటీ వచ్చేస్తుంది. అరే ఏదో సరిపోతే శనివారం సర్ప్రైజ్ ఓటీటీ రిలీజ్ అంట. అప్పుడేనా? ఎప్పుడో చెప్పారు డేట్, వస్తుంది ఈ మంత్, ఎప్పుడు వస్తుంది సెప్టెంబర్లో. అంత ఫాస్ట్ ఏంట్రా? అంత బాగుంది కదరా. మాట్లాడుతున్నాం అంత డబ్బులు పెట్టాలా? నీకు డబ్బులు పెట్టాను, సలాకి 3 సార్లు పెట్టేలా ఆ వీకెండ్ వేసాడు. అదే ఇలాంటివి చేస్తే డబ్బులు పెట్టాలని ఆలోచన వస్తుందిరా. రాదు ఎందుకురా? మంచి సినిమాలు వేసేస్తున్నారు. మంచి సినిమాలు పిచ్చి సినిమాలు తేడా ఉండకూడదని. సినిమా సరే, సానిక్ 3 అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. నేను సానిక్ 2 చూడలేదు కాబట్టి నేను 3 నాకు ట్రైలర్ సగం అర్థమైంది. నువ్వు చెప్పు. అదే యాస్టీస్ ఉంది, 1, 2 యాస్టీస్, 3 కూడా హిట్ అయితే అవుద్ది. సేమ్ జిమ్ క్యారీ అయినా పిల్లన? జిమ్ క్యారీ ఈసారి మంచోడు మారిపోతాడు. నకిల్స్ కూడా మంచోడు. నకిల్స్ 2లో విలన్ కదా, 2 లాస్ట్ లో మారిపోతాడు నకిల్స్. జిమ్ క్యారీ కూడా జిమ్ క్యారీ మారినట్టు చూపారు, దీంట్లో ట్రైలర్ లో చూపిస్తున్నారు. అంతవరకు చూడలేదు. విలన్ వచ్చేసి షాడో వాయిస్డ్ బై ఇడ్రిస్ ఎల్బా నకిల్స్ రా. కెను రీవ్స్ సేమ్ బ్లాక్ కలర్ లో జాన్ విక్ వైబ్స్ వస్తాయి. ఇందాక ట్రైలర్ కొడితే షార్ట్స్ థంబ్నెయిల్స్ లో పాటు టైటిల్ లో కూడా రాసేస్తారు కదా, రాసేసాడు. అయిపోయింది కానీ చిన్న డైలాగ్ ఉంటుంది రా. అవుతున్నదని చూసావా ఇంత అయ్యాక? నేను ఆన్ చేశాను గుర్తుంది కానీ ఏమో మరి. చెప్పు డైలాగ్. అవునా, మూడోది ఎవర్రా? ఎల్లో కలర్ హెడ్జాగేనా? సానిక్ ది హెడ్జాగ్. మూడోది బాగుంది, ఎల్లోది. దాన్ని చూడలేదు, ఫస్ట్ పార్ట్ లో చూసినట్టే గుర్తులేదు నాకు. ఫస్ట్ పార్ట్ లోనే ఉంటుంది రా. ఆడి వరల్డ్ లోనా? ఇక్కడ కూడా వస్తుంది, మన వరల్డ్ కూడా ఇక్కడే ఉంటుంది, అప్పటి నుంచి ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. కానీ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కనిపించదు కదా. ఉంటుంది రా బాబు, ఉంటుందిరా. క్లైమాక్స్ ఏంటరా? ఆడికి కొన్ని రింగ్స్ ఉంటాయి. నువ్వు స్టోరీ చెప్తున్నావు, క్లైమాక్స్ చెప్పమంటే అదే ఆ బిల్డింగ్ నుంచి ఫైట్ చేసుకుంటూ రింగ్స్ లో చదువుకుంటూ అన్ని ఫైనల్ గా విలన్ని ఏదో మష్రూమ్స్ వాళ్ళకి పంపిస్తాడు. ఉంటుంది, ఆ ఎల్లో కలర్ క్యారెక్టర్ ఉంటుంది. పేరేంటి తెలీదు, ఏదో సానిక్ నకిల్స్. అరే తెలీదు రా, నువ్వు ఎంత గుర్తు చేస్తే నాకు తెలీదు అది. మరే మనకు మామూలుగా నువ్వు చెప్పినా అవునా అంటాను. మనకి మామూలుగా గుర్తుండే వీడియోలో మర్చిపోతామంటే. నువ్వు ర్యాండమ్ గా ఏదైనా చెప్పి. సరే లైక్ నువ్వు సెకండ్ పార్ట్ చూసావు వచ్చినప్పుడే? నేను సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు చూడలే, తర్వాత ఎప్పుడు నా టీవీలో చూసా. బాగుందా? బాగానే ఉంది. ఫస్ట్ పార్ట్ నాకు నచ్చింది. అంటే బోర్ కొట్టవురా, ఏముంది ఏదో చూస్తున్నట్టు బోర్ కొట్టదు అంతే. పాప్కార్న్ మూవీస్ అంటారు చూడు, 3 కూడా అంతే అనిపిస్తుందా? ట్రైలర్ చూస్తే అదే అనిపిస్తుంది. ఓకే, వాళ్ళకైతే హిట్ అవుద్ది. డబ్బులు అయితే వాళ్ళకైతే వస్తాయి, ఆబ్వియస్లీ వస్తాయి. డబ్బుల కోసం తీస్తున్నారు. వాయిస్ ఇంకెవరు? ఇడ్రిస్ ఎల్బా ఎవరిదో వాయిస్ రా? ఇడ్రిస్ ఎల్బా నకిల్స్ వాయిస్. ఓకే, ఇంకోటి కూలీ గురించి అప్డేట్స్ వచ్చినాయిరా. ఒక్కొక్క రోజు ఒక్క పోస్టర్ దింపాడు. సాంగ్ వచ్చింది, వెట్ అయింది కదా. వెట్టైన సాంగ్ అది రాయలేదు నువ్వు? మనసిలాయో గుర్తుంది, నిన్నే విన్నా. రాయడం అవసరమా? అబ్బా, అంటే రోజు వచ్చినప్పటి నుంచి రోజు ఒకసారి వింటున్నా. రోజు ఒకసారి వినేదేంటా? రోజు ఒకసారి ఆల్బమ్ ఒకటి ప్లేలిస్ట్ పెట్టుకుంటా కదా, ఆ ప్లేలిస్ట్ షఫుల్లో వస్తుంది, రోజు వస్తుంది. సో నాగార్జున ఇంకా శృతి హాసన్ కూలీలో. బ్రో శోభిన్ అన్నాడు మంజుమల్ వాయిస్. నేను చూడలేదంటే ఫస్ట్ వాడి పోస్టర్ వచ్చిందిరా. నేను చూడలేదంటే నేను కొడతారా? నాగార్జున కంటే ముందు ఆడదే వచ్చింది కానీ నాకు అది తెలియదు కాబట్టి నేను రాసుకోలేదు. అది చాలా ఫేమస్ వాడు శోభిన్ మలయాళంలో. దాని తర్వాత ఈడు చెప్పలేదు నువ్వు, ఉపేంద్ర కూడా వచ్చిందా? దేంచుకోవటాలు చెప్పి కొడతా. అండ్ కూలీ పేజ్ ని ఫాలో అవ్వట్లేదురా. కూలీ పేజ్ ఉండదు వరకు వచ్చినవి
నేను చూసినవి దాని తర్వాత నాగార్జున, దాని తర్వాత శృతి హాసన్, దాని తర్వాత రజనీకాంత్. రజనీకాంత్ ఎలాగో ఉంటాడు, ముందే తెలుసులే కానీ. టీజర్ వచ్చింది కానీ రజనీకాంత్ పేరు రివీల్ చేశారు, పేరు చేశారు. దేవ ఎక్కువ అయిపోలే దేవాలు సూర్యాలు చాలా ఎక్కువ భయ్యా సినిమాల్లో. దేవా, సూర్య, అర్జున్, అజయ్, విజయ్ ఆ పేర్లే ఎక్కువ ఉంటాయి మన సౌత్ లో. వరుణ్, కార్తిక్ కృష్ణ, కార్తిక్ చాలా ఎక్కువ. విక్రమ్ తక్కువే. విక్రమ్ ఫేమస్ అయింది అంతేగాని ఫేమస్ వచ్చినవన్నీ బాగుంటాయి. విక్రమ్ మెజారిటీ. విక్రమ్ దేని గురించి మెజారిటీ మాట్లాడుతున్నావు? విక్రమ్ నేను ఏమంటున్నా, నేమే మూవీ కాదు, నేమ్ సినిమాలో విక్రమ్ హీరో పేరు విక్రమ్. ఎక్కడ విన్నావారా? 2 ఉన్నాయి కదా, తెలిసినవే 2 నాకు. కానీ అక్కడ యుఎస్ లో ద మోస్ట్ స్టీరియోటిపికల్ ఇండియన్ నేమ్ ఇస్ విక్రమ్ అంట. విక్రమ్ ఆ బీజియం వేసుకుంటే వెళ్ళాలి అక్కడ ఉంటుంది. నెక్స్ట్ యుద్ధరాజ్ అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. నెక్స్ట్ వీకెండ్ రిలీజ్. కమింగ్ వీకెండ్ కాదు, నెక్స్ట్ వీకెండ్ రిలీజ్. ఆ ట్రైలర్ ఎడిటింగ్ సూపర్ ఉంది, బాగుంది కదా. నీకు ట్రైలర్ మంకీ మ్యాన్ వైబ్స్ వచ్చాయి. అరే నేను మంకీ మ్యాన్ ఇప్పుడు దాకా చూడలేదు. నేను కూడా చూడాల. ఒకరోజు చూద్దాం కూర్చుందాం. నా టీవీ త్వరలో నా టీవీలో. అవును, బిగ్ బాస్ సంగతి ఏంటా? బిగ్ బాస్ స్టార్ట్ అయింది 1 వీక్ అగో. ఆల్రెడీ 8 చూస్తున్నా. ఎన్ని డేస్ ఉంటుంది బిగ్ బాస్? 3 months. 24/7 దీనికే ఉంటుందా? ఇంకో అది 24/7 అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు 24/7 లేదు. అంటే 24/7 కూడా ఉంది కానీ నార్మల్ ఎపిసోడ్స్ అందరు చూస్తారు. అప్పుడు ఓన్లీ 24/7 పెట్టారు. ఇప్పుడు దీనికి కూడానా? 24/7 అన్నిటికి ఉంటుందిరా. అప్పుడు ఓన్లీ 24/7 పెట్టారు, నార్మల్ 1 hour ఎపిసోడ్స్ పెట్టకుండా. వీకెండ్స్ లో కూడా 24/7 అలాగా. అప్పుడు హోస్ట్ ఎవరు? నాగార్జున. నాగంకుల్. సరే ఇద్దరా ట్రైలర్ లో నీకు ఇద్దరా గురించి నీకు చాలా అవసరం లేదు. నాకు ట్రైలర్ వెరైటీగా నచ్చింది ఏంటి? నువ్వు అన్ని ఎడిటింగ్ మాట్లాడతావు. బాగుంటుందిరా. నాకు వెరైటీగా అనిపించింది ఏంటో తెలుసా? నీకు ఏమనిపించింది చెప్పు, నేను చెప్తా. నాకు ఎడిటింగ్ వెరైటీగా అనిపించింది. నాకు కాస్టింగ్ వెరైటీగా అనిపించింది. ఆడున్నాడు, ఆడి పేరేంటి మళ్ళీ మర్చిపోయాను చెప్పు. రాఘవ్ జుయాల్. చాలా ఇష్టం నాకు. కిల్ వల్లే కదా నేను కిల్ చూసా. అరే ఏదో పాడ్కాస్ట్ ఉండిందిరా వాడిది, చూస్తే వాడు సీరియల్ యాక్టర్ అంట. తర్వాత డాన్స్ షో హోస్ట్, డాన్స్ కోరియోగ్రఫీ, డాన్స్. దాని తర్వాత సీరియల్ డబ్బులు బాగానే వస్తున్నాయండి సీరియల్లో. కానీ ఐ వాజ్ నాట్ మేడ్ ఫర్ దిస్, ఐ వాజ్ మేడ్ ఫర్ బిగ్ స్క్రీన్ అని చెప్పి తక్కువ మనీ వచ్చినా వచ్చాడంట. కిల్ ఫస్ట్ మూవీ కిల్ సంథింగ్ ఏదో ఉండింది. ఇప్పుడు లెగుస్తాడు చూడు, అలా లెగుస్తాడు. లైనప్ ఉంది, లైనప్ వచ్చేసి ఉంటుంది వాడికి, ఈజీగా వచ్చి ఉంటుంది. చాలా బాగుంటాడు రా. నేను ఆడిని డాన్స్ షో హోస్ట్ కింద చూసా, డాన్స్ చేయడం చూసా షోలోనే. కానీ యాక్టింగ్ ఆడిది సీరియల్లో ఏం చూడలే. మూవీస్ లో సీరియల్ యాక్టింగ్ జడ్జ్ చేయకూడదు, మొత్తం డైరెక్షన్ అండ్ డిఓపి బట్టే ఉంటుంది, ఫోటో టేకింగ్ బట్టే. కాకపోతే నేను ఫస్ట్ మూవీ ఏదో తెలియదు నాకు. బ్యాక్గ్రౌండ్ రోల్ ఇంకోటి చేసి ఉంటాడు ఇంకో మూవీలో. కానీ నాకు తెలిసిన ఆడి ఫస్ట్ మూవీ, నేను ఆడి చూసిన ఫస్ట్ మూవీ అయితే కిల్. క్రేజీ చేశాడు రా. కిల్ చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆడుందంటే ఎసెట్ మూవీ కన్నట్టు ఫీలింగ్ కైండ్ ఆఫ్ ఉంది నాకు మైండ్ లో, అలా ఉంది. అరే బట్ దిస్ ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ డాన్, లక్ష్య డైరెక్టర్. బేసిక్లీ ఫర్హాన్ అఖ్తర్ ప్రొడక్షన్. ఫర్హాన్ అఖ్తర్ ఇస్ డైరెక్టర్ ఆఫ్ డాన్, రణ్వీర్ డాన్. అవునా? లైక్ సేమ్ యూనివర్సా? తెలియదు, అదే ఎస్ఆర్కే యూనివర్స్ కన్నా డాన్ యూనివర్సా? ఎప్పుడు వస్తుందిరా డాన్? ఏదో టీజర్ రిలీజ్ చేశారు, ఎప్పుడో చేశారు, దాని గురించి అప్డేట్ లేదు, ఏం లేదు. అంటే రణ్వీర్ సింగ్ కొంచెం ఇంట్లో పనులు ఎక్కువ ఉంటే అందుకే షూటింగ్ మెన్షన్ చేద్దాం ఏంటి, అది కూడా అవసరం లేదు. అది ఎప్పుడో వచ్చింది, మాట్లాడినట్టున్నాం ఆల్రెడీ. అరే ఎప్పుడో వచ్చింది అది, మాట్లాడలేదు, తెలియదు నాకు. ఎప్పుడు రాలే, 1 week ముందే వచ్చింది. దేని గురించి అంటున్నావు? డాన్ టీజర్ అంటున్నాను నేను. డాన్ టీజర్ కాదురా, రణ్వీర్ సింగ్ కి పడుకోకి అమ్మాయి పుట్టింది కదరా, అది. నేను తెలియని కూడా తెలియదు. ఒక 4-5 days ముందు వచ్చింది. దే హ్యాడ్ ఎ డాటర్. ఓకే, సో విశ్వం టీజర్ చూసావా? బొక్కలా ఉంది. ఎగ్జాక్ట్లీ 1 month లో రిలీజ్. 1 month లో ఓటీటీ రిలీజ్. థియేటర్ 1 month లో ఓటీటీ కూడా అయిపోతుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అది ఓకే. దే ఆర్ క్యాషింగ్ అండ్ ప్రభాస్ ఇవన్నీ పట్టించుకోరు. మెయిన్ ప్రాజెక్ట్ వాళ్ళు కదా. కానీ అరే ప్రభాస్ అది గోపిచంద్ మళ్ళీ మూవీ వస్తూ ఉంటుందిరా. మళ్ళీ ఎప్పుడు వచ్చిండ్రా? వచ్చింది కదా సలార్లో నువ్వు పృథ్వీరాజ్నే గోపించింది అనుకుంటున్నా. కాదు వచ్చిందిరా. అరే చెప్పు. త్రిష హీరోయిన్ కదరా. వర్షం వర్షం వర్షంలో గోపిచంద్ ఉంటాడా? అరే గుండుతో ఉంటాడు కదరా. అరే అది వర్షమారా? అవునరా బాబు. అది బాబు సినిమా కదరా? కాదురా ఒక్కడంటున్నావా? ఒక్కడు కాదే, బాబుదే. నిజమా? కాదు, బాబుదేదో సినిమా. కాదు నేను చెప్పేది వర్షం. వర్షంలో ఆడే. అవునా? గుండె అయితే తెలుసు. కళ్ళు రెడ్ గుండె క్రేజ్ చేస్తాడు. మీసం మీసం. ఇన్ని రోజుల తర్వాత ప్రభాస్ ఒక లెవెల్కి వెళ్ళాక, ఆ లెవెల్కి వెళ్ళాక మళ్ళీ వాళ్ళిద్దరు చేస్తే సూపర్ ఉంటుంది. మళ్ళీ గోపిచంద్ విలన్ చేస్తే కూడా బాగానే ఉంటుంది. విలన్ కాదు మనిషి, లైక్ ఏం చేసినా ఏం రోజులు చేస్తే వాళ్ళిద్దరు ఒక స్క్రీన్ మీద కనబడితే సూపర్ ఉంటుంది. అది విషయం చెప్పు. లైక్ ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్? ఏమీ లేవు. నేనైతే లైక్ సరే వస్తుంది చూద్దాం ఎలా ఉంటుంది అన్న దాంట్లో. టీజర్ కి ట్రైలర్ కి సంబంధమే లేదు కదా అస్సలు. ట్రైలర్ ఎక్కడ వచ్చిందిరా? టీజర్ ఒకటే వచ్చింది. ట్రైలర్ వచ్చింది కదరా. టీజర్ రా అది. టీజర్ లాస్ట్ మంత్. అది గ్లిమ్స్ రా. సర్లే, గ్లిమ్స్ కి దీనికి సంబంధమే లేదు. గ్లిమ్స్ లో చూపించిన ఒక షార్ట్ ఉంటది, ఏది లైక్ ఒక అసాసిన్ లాగా వెళ్తా ఉంటాడు ఎక్కడికో. అది దీంట్లో ఒక షార్ట్, టీజర్ లో అది కూడా ఒక పార్ట్ కింద చూపించారు. కానీ మిగతా ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఏదో చూపించారు, ఫాదర్ సెంటిమెంట్. డైరెక్టర్ శ్రీను ఎట్లనా? శ్రీను ఎట్లా ఏమో ట్రైలర్ అయితే పొక్కలా సినిమా గురించి నాకు తెలియదు. శ్రీను ఎట్ల సినిమాలు బాగానే ఉంటాయి, యాక్చువల్లీ చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. పెట్టావా? పెట్టలేదు. యాంటనీ కాకుండా దూకుడు 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 పెట్టలేదు. కాలేజీలో పెట్టాను. దూకుడు ఎందుకులే, ఇంకా మిగతా అంత ప్లేస్ సరిపోదు మనకు వాడి మీద. కానీ దూకుడు కంటే కాలేజీనే బాగుండదు. అవును ఆబ్వియస్లీ. అందుకే నెక్స్ట్ మా బాబు మన బర్త్డేకి వచ్చింది కదా మురారి. నెక్స్ట్ బర్త్డేకి థియేటర్ లో పెళ్లి చేసుకున్నారంట. ఎప్పుడో చేసుకున్నారు కదా. అదే అదే నెక్స్ట్ బర్త్డేకి అతడంట. ఇప్పుడు గబ్బర్ సింగ్ కూడా వేసారు. గబ్బర్ సింగ్ నేను చాలా అనుకున్నాను వెళ్దామని, కుదరలేదు. నాకు కూడా కుదరలేదు, అంతే కుదరలేదు. అజ్ఞాతవాసికి అయితే వెళ్ళేవాడిని. రిలీజ్ అవుతా వింటారా? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా 1 డే మించి ఉంటుంది. అది 1 డే చాలు, వెళ్ళిపోతా. సో అది విషయం. పెద్ద హోప్స్ లేవు. ట్రైలర్ వచ్చాక చూద్దాం. ఇప్పుడు ఎక్కువ జడ్జ్ చేయలేం. ట్రైలర్ వచ్చాక ఇంకొంచెం ఐడియా. ట్రైలర్ కూడా కాదా? టీజర్ అయితే ట్రైలర్ వచ్చాక చూసేద్దాం. ట్రైలర్ వచ్చాక చేయకూడదురా. కానీ ట్రైలర్ వచ్చాక చేస్తుంది దాన్ని బట్టే కదా. ట్రైలర్ వచ్చాక మన ఒపీనియన్ బట్టే కదా మూవీకి వెళ్తాం. జడ్జ్ చేసే కదా మూవీకి వెళ్తారు. ట్రైలర్ ఉండేదే జడ్జ్ చేసేదాన్ని. జడ్జ్ చేసి మూవీకి వెళ్ళాకే కదా. సో అప్పుడు చేయొచ్చు. ఇంకా ఇప్పుడు అయితే టీజరే కాబట్టి చేయలేం. కానీ టీజర్ కూడా ఆల్మోస్ట్ ట్రైలర్ లాగే ఉంది. లెంత్ అంతే ఉంది. లైక్ ఎంత రివీల్ చేయాలో మొత్తం చేస్తారు ట్రైలర్లో చేయాల్సినంత. అన్నట్టు దాంట్లో టీజర్లో ఈ మూవీ హీరోయిన్ కావ్య తాపడ్ రా. ఎవరు? కావ్య తాపడ్. అదే ఎవరు? ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్. తను 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 మెల్లగా మూవీస్ పెరుగుతున్నాయి. నోటీస్ చేసావా? ఆమె ఎవరో కూడా తెలియదురా నాకు. డబుల్ ఇస్మార్ట్ చూడలేదా? నువ్వు చూసావా? లాస్ట్ సెగ్మెంట్లో. ఓహో ఓటీటీయా? చూడలేదు. నెక్స్ట్ చెప్పు. పాట వచ్చింది మనోడిది, దావుడియా. ఏమో పాడదాం అనుకుంటున్నావా? నాకేం అంత రిస్క్ చేయవా? నాకు ఈ సాంగ్స్ నచ్చట్లేదు భయ్యా. దేవరావి బ్లాక్ బస్టర్ అని టాక్ వస్తుందిరా. అరే వస్తుందిరా, నాకు నచ్చలేదు. లైక్ ఆ టాక్ కూడా అథెంటికా లేకపోతే తెలియదు, రూమర్సా? అంటే క్రియేట్ చేస్తున్న టాకా లేకపోతే నిజంగా ఉండే ఉంటుందిరా? అంటే లైక్ పార్టీ సాంగ్ లాగా ఉంది. పార్టీ సాంగ్ లాగా ఉంటే హిట్ అయిపోతుంది. పార్టీ సాంగ్ అలాంటి హిట్ అయిపోతుంది. కానీ సాంగ్స్ అన్నీ వీళ్ళిద్దరికి ఉన్నాయి. దేవరికి ఏం సాంగ్ లేదు. అరే నువ్వు ట్రైలర్ ఫియర్ సాంగ్ తప్ప ఇంకా మాట్లాడదాం అంటున్నా. కూడా మాట్లాడదాం. నాకు చెప్పు, వాళ్ళిద్దరు ఎవరు అసలు? ఇద్దరు ఎందుకు ఉన్నారు? సరే ఫస్ట్ ఇంకో అరే నువ్వు నాన్న కొడుకు అని చెప్పాను కొడేస్తాను నేను. నాన్న కొడుకు కాదు, బ్రదర్స్ వాళ్ళు. అలా చెప్పు. ఆబ్వియస్లీ ట్విన్సా? రావణ జై 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 అలా చెప్పు. అలా కాదు.
సరే మిగతా 2 మాట్లాడుకుంటే అప్పుడు ఇంకా దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం క్లియర్గా. అరే వచ్చాం కదరా దీనికి చెప్పురా. సరే ఫస్ట్ సాంగ్ చెప్పు, నీకు సాంగ్ నచ్చిందా? అంటే నాకు పెద్ద గొప్పగా అనిపించలే. సాంగ్ అంటే డాన్స్ గురించి చెప్పురా, సాంగ్ అంటే సాంగ్ ఒకటే కాదురా. డాన్స్ నేను నాకు సంబంధం ఏంటి, స్కిప్ చేసి పడతా. వీడియో సాంగ్ రిలీజ్ చేస్తారు, అది వీడియో సాంగ్, అది లిరికల్ కూడా కాదు. సినిమా రాకుండా వీడియో సాంగ్ వచ్చింది. ఆ ఫియర్ సాంగ్ మటుకి ఏదేదో తీస్తా ఉంటారు. 2 సార్లు సేమ్ రిలీజ్ చేశారు. దేవరాకు ఉన్న సాంగ్ అది ఒక్కటే ఫియర్ సాంగ్, మిగతా మళ్ళీ ఇదే ఇది ఇదే సేమ్ గెటప్. ఎందుకంటావు? ఆడెక్కడికో 2 years వెళ్ళిపోతాడు కదా, అప్పుడే వేసుకున్న సాంగ్లు ఇవన్నీ. థియరీ టైం అవన్నీ తర్వాత కానీ ఈ స్ట్రెక్స్ తర్వాత వాడుకుందాం. ఫస్ట్ ఇది ఇంకొకటి టీజర్లో మనం యాక్చువల్ టీజర్ ముందే వీడియో రావాలి, టీజర్ కోసం పోస్ట్ పోన్ చేసాం. అసలు మొన్నే కలుద్దాం అనుకున్నాం, టీజర్ ఆగరా వెయిట్ చేద్దాం. టీజర్ నెక్స్ట్ డేనే వస్తుంది, టీజర్ కోసం లేట్ అవుతుంది. కానీ పర్లేదురా టీజర్. అరే ఏంట్రా నువ్వు అన్ని తీసి పడేస్తావు అంటే విశ్వమా సినిమా పేరు మర్చిపోయా, దానికంటే చాలా బాగుంది. దేంతో పోలుస్తున్నావురా? ఏమో నువ్వు. అరే కొరటాల కంబ్యాక్ ఫిల్మ్ రా. కంబ్యాక్ ఫిల్మా? అరే అది కొరటాల ఫిల్మ్ కదా, చిరంజీవి ఫిల్మ్ అది. అందరూ వేసుకుంది కొరటాలే బాబు. చిరంజీవి తోస్తాడు పక్కకి. నో ఇట్స్ నాట్ మీ. ఒక బాల్ గేమ్ ఉంటుంది కదా, వచ్చిన పక్క తోసేస్తాడు. ఆడియన్స్ తన చేతిలో వేస్తే పక్కకి ఇలా కొరటాల చేతిలోకి తోస్తాడు అనమాట. అలా ఉంది అది. నాకైతే సైఫ్ అలీ ఖాన్ రోల్ కొంచెం. అరే ఆచార్యలో ఆడి గెటప్ బాగుంది. ఆచార్యలో సోను సూద్ పేరేంట్రా? సోను సూద్ గెటప్ తెలుసా? తెలుసు. సేమ్ డిప్ కటింగ్ అదే కొట్టేశాడు. డప్పు కటింగ్ గడ్డం కటింగ్, కాకపోతే అది కుర్తేసుకుంటాడు. ఈడు అలాంటివి కోస్ట్ లైన్ లో వేసుకునేది ఎక్కువ, అలాంటివి కొంచెం టూ టైం పీరియడ్స్ ఇన్నర్స్ నెట్టెడ్ ఉంటారా తెలుసా నీకు? అరే వీడురా నెట్ లా ఉంటుంది. వీడి వల్ల ఫేమస్ అయింది సుప్రీత్ రెడ్డిది ఛత్రపతిలో. ఆడి పేరేంది? ఎవరి పేర్రా? సుప్రీత్ రెడ్డి ఛత్రపతిలో పేరేంట్రా? సర్కిల్ గీస్తాడా ఛత్రపతిలో ఆడే? వాడా రెడ్ కలర్ వేసుకొని ఉంటాడు. ఆడ్రెస్ అదే గెటప్. కోస్ట్ లో చాలా అదే వేసుకుంటారు యూజువల్లీ, చాలా ఫిల్మ్స్ లో చూపించారు. నేను స్టీరియోటిపికల్ కోస్టల్ ఏరియాస్ లో మెన్స్ ఫ్యాషన్ అదే వేసేద్దామా? వద్దులే ఇంకా. బాగున్నాడు రా సైఫ్ అలీ ఖాన్. ఏమో ఒకటేమో లాంగ్ హెయిర్ ఉంది, ఒకటేమో సోను సూద్. బీరా బైరా బైరా బీరా అనేది బీర్ కంపెనీ పేరు రా. బీరానా? నిజంగానా? అసలు నీకు ఏమర్థమైంది స్టోరీ గురించి? నాకేం అర్థం కాదు, అదే మంచి విషయం. మొత్తం ఎక్కడ చెప్పేస్తే సినిమాకి ఎందుకు వెళ్తా? ఎన్నిసార్లు చూసాను వైబ్ అర్థం. ఒకసారి లాస్ట్లో షార్క్ షాట్ వచ్చింది చూడు, లోకేష్ అయితే దాన్ని వాల్పేపర్లో పెట్టుకోండి. అరే నేను ఏదైనా వాటర్ రిలేటెడ్ వచ్చినా ఫిష్ రిలేటెడ్ వచ్చినా ఫస్ట్ లోకేష్ వస్తాడు మైండ్లోకి. నీకేనా మీ ఫ్రెండ్స్ అందరికి ఆడేస్తాడా? ఏమో నాకే ఎక్కువ వస్తాడు. వాడి చైన్ కూడా ఏదో ఉంది కదా, డాల్ఫిన్ ఏదో ఫిష్ బ్రో. చూస్తాం అనుకుంటున్నా నువ్వు చూస్తున్నా? చూడట్లేదు మధ్య, ఓన్లీ హర్షవర్ధన్ బ్రో చూసేది. చెప్తాను చూడమని. కాకపోతే ఆ డబుల్ క్యారెక్టర్ కాకుండా ట్రిపుల్ రోల్ ఉందేమో డౌట్. ఒక క్యారెక్టర్ రివీల్ చేయలేదు. ఒక క్యారెక్టర్ లో బ్యాక్గ్రౌండ్ లో సిల్వర్ షాట్ ఉంటుంది, ఇలా వేసుకుని ఉంటాడు మొత్తం కాకుండా. అరే అది నాకు ఏం గుర్తొచ్చింది తెలుసా? పుస్సిన్ బుట్స్ చూసావా? పుస్సిన్ బుట్స్ లో విలన్ సేమ్ గెటప్ రా, చేతిలో ఇలా పట్టుకొని అది వేసుకొని ఉంటాడు. దీంట్లో 2 వెపన్స్ ఉంటాయి, 2 గ్లోయింగ్ రెడ్ ఉంటాయి, డి షేప్ ఉంటాయి. అదే దేవరా టైటిల్. అదే ఆ వెపన్. రెండోది వేరు డిఫరెంట్. 2 ఉంటాయి రా, 2 మ్యాగ్నస్, ఒకటి డి ఒకటి ఈ అట్లా కలెక్ట్ చేసుకుంటే దేవరా అని అవుతాయి, అంతేనా? 2 మంట్లో పెట్టిన వెపన్స్ తీస్తే ఒక షార్ట్ ఉంటుంది. సో ఆ రివీల్ లో చాలా వీడియోస్ వస్తున్నారు యూట్యూబ్ లో. వస్తాయి యూట్యూబ్ అన్నాక వీడియోలు వస్తాయి. కాదు, అది క్యారెక్టర్ అంటే గురించి గెసెస్ థియరీస్.
ఫ్యాన్ థియరీస్ ఇలాంటివి ఆ క్యారెక్టర్ ఎవరు అనొచ్చు అవ్వచ్చు అన్న మీద అవుతే దేవరాలోనే థర్డ్ క్యారెక్టర్ ఇదే థర్డ్ రోల్ అవ్వచ్చు, డబల్ రోల్ కాకుండా ట్రిపుల్ రోల్. రోల్స్ ఆ గోట్ చూసుకొని చిరాకు వేసింది నాకు. ఎన్ని మందిరా తలపతిలో నాకురా చెప్పకూడదా? మెయిన్ టాపిక్లో మాట్లాడదామా? మెయిన్ టాపిక్ ఓకే, స్పాయిలర్స్ చెప్పేస్తా. సో చెప్పే స్పాయిలర్ అని ఇచ్చి చెప్తా, మీరేం కంగారు పడకండి. ఫస్ట్ నాన్ స్పాయిలర్స్ మాట్లాడతాం, అందులో స్పాయిలర్స్. కాకపోతే కుడ్ బి ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ అవ్వచ్చు, వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు. అరే నాకు సంబంధం లేదురా, నాకు అవన్నీ వద్దురా. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ని మెన్షన్ చేస్తారా టీజర్లో. జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఉంది కదా, దాని పేరు నాకు తెలియదు కానీ ఎందుకు పుట్టిందో తను చెప్తుంది లైక్ వీడు చూడడం మాత్రం సేమ్ వాళ్ళ ఫాదర్లో ఉంటాడు కానీ అసలు అలా అంటేనే నేను ఆడ ఫాదర్ అనుకున్నా, వేరే ఎన్టీఆర్. లేదు ఆ రివీల్ అవ్వని క్యారెక్టర్ ఫాదర్ ఏమో నాకు నేను అనుకున్నా. ఫాదర్ ఎవరు మరి? ఎన్టీఆర్ ఏనా? అవుతే ఏమోరా, లుక్స్ ఏమన్నప్పుడు ఆడే అవ్వాలి. సో ఆడే ఆ రోల్ చెప్పని క్యామియో కాదు, ఒక రోల్ ఉంది కదా రివీల్ చేయని రోల్, అది అవుతే ఆ ట్రిపుల్ రోల్ అవ్వాలి అండ్ ఫాదర్ కింద లేదా ఇంకా కొత్త యాక్టర్ ఎవరైనా అవ్వాలి. ఇప్పుడు దాకా చెప్పన్నాడు ఎవరన్నా, చూద్దాం. ప్రామిసింగ్ గానే ఉంది. ఆచార్య ట్రైలర్ కూడా చాలా బాగుంటుంది. ఆచార్య ట్రైలర్ కూడా చాలా బాగుంటది, బాగుంటది. పోస్టర్లు అన్ని బాగుంటాయి. దెబ్బేస్తుంది ఆచార్య మాత్రం. ఆచార్య క్లైమాక్స్ కూడా చాలా బాగుంటది, ఫైట్ సీన్. ఆచార్య ప్రిలీజ్ లో చిరంజీవి స్పీచ్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మండక అరే నాకు చిరంజీవి స్పీచ్ అంటే అదే గుర్తొస్తుందిరా. సురేష్ వర్మ ఎవరు? ప్రశాంత్ వర్మ. ఏంటో ఎంత సురేష్ వర్మ ఆడి పాపం ఏం చెప్పలేకపోయాడు స్టేజ్ మీద. ఇలా భుజంపై చెయ్య సురేష్ వర్మ అంటే ఇంకేం చెప్తారా నువ్వు? అది కూడా చిరంజీవి. అదే హనుమాన్ మేకింగ్ వచ్చిందిరా నిన్న. అవునా? హనుమాన్ కాదు, ఇది వచ్చింది బాలకృష్ణ కొడుకుది ప్రశాంత్ వర్మతో. సింబా అనౌన్స్మెంట్. సింబా అనౌన్స్మెంట్ కాదు, పోస్టర్. అనౌన్స్మెంటే కదరా, ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. కొంచెం నోరు తిప్పడానికి ఇందాక ఒక వర్డ్ అన్నా, నందమూరి మోస్ట్. ఎవడి కొడుకో అదంతా నాకు తెలియదు కానీ ఆ ఫ్యామిలీ అని తెలుసు. రే బాలకృష్ణ కొడుకురా అయ్యా, సొంత కొడుకు. అవునా? మొన్న అప్పుడు ఎప్పుడో రూమర్స్ వచ్చాయి రాజమౌళితో ఆదిత్య తీక్షణ రీమేక్ చేస్తాడని. రూమర్సే కదా? రూమర్సే. అది ఎప్పుడు రా, నేను కాలేజీలో జాయిన్ 4 ఏళ్ళ క్రితం. అది ఆడు రీమేక్ చేసినా పర్లేదు, రాజమౌళి లాక్కండి మధ్యలో. ఒకటి వచ్చిందిరా హనుమాన్ కన్నా ముందు ఒక టీజర్, ఒక అధీరాది ఒకటి వచ్చింది, కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్. ఆ మూవీ హనుమాన్ అయిపోయింది, ఇన్ని రోజులకి ఇంకా మూవీ రాలేదు అంటే అప్డేట్ ఏం లేదు మూవీ గురించి. డైరెక్టర్ మారినట్టున్నాడు. అవును, సేమ్ యూనివర్స్ కానీ డిఫరెంట్ డైరెక్టర్. పీవీసీఓ ఫేజ్ 1 గురించి చెప్పాడు కదా, డిఫరెంట్ డైరెక్టర్ సూపర్వైజ్ చేస్తామని. అది మేబీ హనుమాన్ 2 దాంట్లో ఉన్నారు ఇప్పుడు ప్రశాంత్ వర్మ. చేస్తున్నారా? మరి సంక్రాంతికి రావాలి కదా, ఎక్కువ టైం లేదు. సంక్రాంతి 2025 అని చెప్పారు కదరా. చెప్పారు మరి రావాలి కదా. దానికి ఏదైనా రిలీజ్ చేయాలి, ఒక గ్లిమ్స్, ఒక పోస్టర్. ఇప్పటి నుంచి మరి ఇది ఏంటిది? సెప్టెంబర్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా నవంబర్లో గ్లిమ్స్ వస్తుంది, నవంబర్ ఎండింగ్ టీజర్ వస్తుంది. అవన్నీ ఎందుకు, నెక్స్ట్ చెప్పు. నవంబర్లో గ్లిమ్స్, డిసెంబర్లో టీజర్, జాన్ స్టార్టింగ్లో ట్రైలర్, జాన్ మిడ్లో మూవీ, జాన్ మిడ్లో ఓటీటీ, జాన్ ఎండింగ్లో ఓటీటీ. హనుమాన్ ఫాస్ట్గా వచ్చినట్లు ఇంకా వచ్చినట్లేదు. సోనీ చాలా లేట్గా వచ్చింది. 1 month 2 months 2 months తర్వాత వచ్చింది. 2 months గుడ్ అయినా అరే సలార్ నాట్ కౌంటరా? అది నేను ఎప్పుడు అఫెండ్ అవుతాను. నాట్ కౌంట్ అది. నేను 2 సార్లు వెళ్ళా. నేను ఎవరికి చెప్పుకోవాలి మరి? హనుమాన్ మేకింగ్ వచ్చింది, బాగుంది. కాకపోతే హనుమాన్ సినిమా మేకింగ్ వీడియోలో మొత్తం రోప్స్ వేసి వెనక్కి లాగడం, పైకి లాగడం, అటు ఇప్పుడు మొత్తం అదే ఉంది. మొత్తం స్టంట్లే కదా హనుమాన్ అంతా. సూపర్ న్యాచురల్ పవర్స్ కదా అవి. సూపర్ న్యాచురల్ కాదు కానీ సూపర్ రెండో ఒకటే. కాకపోతే ఇంకా అందరు ఎగిరిపోతానే ఉంటారు కదా సినిమా అంతా. మనకి సినిమాలో న్యాచురల్గా అనిపిస్తుంది, కానీ మేకింగ్లో మొత్తం ఇంకా ఆ రోపుల్లో లాగడం అవే చూపించారు. బాగుంది వీడియో.
రీసెంట్గా చేశారా? మేకింగ్ వీడియో నిన్న వచ్చింది. నిన్న వచ్చిందా? మేకింగ్ వీడియో చూద్దాం. మిస్టికల్ మేకింగ్ ఆఫ్ హనుమాన్. సరే సరిపోయింది. అది సింబా ఎవర్రా ఎవరు ఏంటది? అసలు క్యారెక్టర్ ఎవరు? ఏ లార్డ్, ఏ ఏం గాడ్ చెప్పాలా? పవర్ అలాంటిది ఏమైనా ఉందా? ఏం చెప్పాల. కానీ బ్యాక్ డ్రాప్ చూసావా? అది ఇండియా కాదు, అది యూరోప్లో ఉంది. అది యూరోప్లో ఆటో సీజన్లో సన్సెట్ టైంలో ఏ జనరేటెడ్ అయ్యా అది. అరే కానీ పోస్టర్ ఇచ్చినప్పుడు మూవీ ఆ, థీమ్ ఆ. తగ్గట్టు ఒక పోస్టర్ ఇప్పుడు రావాలి. విశ్వం గ్లిమ్స్ వచ్చింది, అవును. విశ్వం టీజర్ వచ్చింది, సంబంధం ఏమన్నా ప్రాంక్ చేసి సేమ్ షాట్ ఉంది కదా దాంట్లో. ఆడ పెట్టేసి అయిపోద్దా? ఇంకెంత పెడతారు బాబా. సరే నెక్స్ట్. కాకపోతే అది ఇంకొంచెం రివీల్ చేస్తే బాగుండేది. అంటే హనుమాన్ 2 లోపు అయితే రాదు మూవీ. హనుమాన్ 2 రిలీజ్ అయ్యాక స్టార్ట్ చేస్తారు దాన్ని. అవునా? మరి డైరెక్టర్ ప్రశాంత్ కదరా. ప్రశాంతేనా? ఆ, అయితే బాలకృష్ణ హట్ అవుతాడేమో. ఆ. వాళ్ళకి రాజమౌళికి ఇవ్వాల్సింది సురేష్ వర్మకి ఇచ్చే. అరే అందుకరా పీవీసీ అని పేరే పెట్టుకున్నారు కదరా. సురేష్ వర్మ. ఎస్వీసీయూ చేసేద్దాం. సీతమ్మ వాగిట్ల తిరుమల ఎస్సీ సంబంధం లేకుండా పక్కకి వెళ్తాం. ఎస్వి వస్తే కనెక్ట్ అయ్యా. అసలు ఏం మాట్లాడుతున్నాం మనం? నెక్స్ట్ చెప్పు. అరే మనం వీడియో కొంచెం రెగ్యులర్ గా చేయాలిరా. మనం గ్యాప్ వస్తుంటే సెగ్మెంట్ మర్చిపోతున్నా. సెగ్మెంట్లు మర్చిపోతున్నాం, లాగల్ చేస్తున్నాం, పక్క రోడ్ ఎక్కేస్తున్నాం, చాలా చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకేమైనా చెప్పాలి నువ్వు టీజర్ గురించి? దగ్గర ఈ టీజర్ గురించి అని చెప్పాలా? దేవర టీజర్ 27th రిలీజ్ గైస్. 27th చూసుకుందాం. ఫస్ట్ డే అయితే వెళ్తావా? ఫస్ట్ డే సండే అయితే వెళ్తా. సండే ఫస్ట్ డే ఎప్పుడు రాదురా, థర్స్డే ఫ్రైడే వద్ది. వెళ్ళనైతే ఎందుకురా భవంతే. ఓన్లీ అరే కొమ్రం క్యారెక్టర్ తర్వాత దేవర క్యారెక్టర్ వస్తుంది. దేని తర్వాత ట్రిపుల్ తర్వాత దేవర వస్తున్నప్పుడు ఒక హైప్ ఉండాలి. ఇప్పటివరకైతే ఎక్కించలే పెద్ద. కొంచెం ప్రమోషన్ ఇంకొంచెం చేస్తే ఎక్కుద్దా హైప్. అప్పుడు అడుగుతాను, అప్పుడు నీ రెస్పాన్స్. అరే నాకు వీలుంటే అమ్మ నేను విశ్వం కూడా ఫస్ట్ వెళ్ళిపోతారా బాబు. ఊరుకో, నువ్వు విశ్వం కాడ వెళ్తే డ్రా అని చెప్తే నమ్మేటట్టు ఉండాలి. విశ్వం ఫస్ట్ డే అంట. సరే కంటిన్యూ. విశ్వం ఫస్ట్ డే తెలీదు, బాగుంటే వెళ్ళొచ్చు. ఆ జోన్లో ఉన్నా నేనైతే. కానీ గోపిచంద్ ఈ మధ్య ఏం ఆడలేదంటరా. సిటీ మార్ సిటీ ఆడడం కాదు, సినిమా ఆడడం గురించి మాట్లాడుతున్నాను. ఇంతసేపు ఆలోచించావు కదా. టైం పడుతుంది ప్రాసెస్ చేసుకోవడం. సరే జిగ్రా అఫీషియల్ టీజర్ ట్రైలర్ వచ్చింది. టీజరా ట్రైలరా చెప్పుకొని టీజర్ ట్రైలర్ రాస్తారేంటి? బాగుంటుంది, కన్ఫ్యూజ్ అవ్వాలి జనాలు. అదొకటి వచ్చింది, ఇందాకే చూసాను నువ్వు కూడా. అదొకటి వచ్చింది. ఆర్యభట్ట బాగానే ఉంది భయ్యా. ధర్మ ప్రొడక్షన్స్ బాగానే ఉంది. వద్దులే, బాగోదు. కాపీ రైట్ వేస్తారు. నువ్వు అంత బాగా పాడావు. రియల్ ఫుటేజ్ ప్లే చేసి అనుకున్నారు. నెక్స్ట్ మంత్ రిలీజ్ 11th October. థియేటర్ టాక్ బాగుంటే వెళ్తా, లేదంటే ఒకటి చూసుకోవచ్చు. నా థాట్ అయితే అది. సరే కొంచెం పెద్ద దేవరక లాంటిది కాదు కానీ హిట్ హంటర్స్ కమాండ్ హిట్ పార్ట్ 3. అది కరెక్ట్ సరిపోదు. శనివారం సండే రోజు వచ్చినట్టుంది. శనివారం సండేనో మండేనో వచ్చింది టీజర్. అవునా? అదే గుర్తు. సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత వచ్చిందిరా. హిట్ టాక్ వచ్చిన తర్వాత అలా అంటున్నావా? ఆ వీకెండ్ లో ఓకే ఓకే. నాకైతే నచ్చింది. అర్జున్ సర్కార్. నాకు ఇదంతా అక్కర్లే. హిట్ 2లో పోస్ట్ క్రెడిట్స్ నాకు కొడేస్తాను నేను. ఏదో ఒకటి కాదు, అది కంటిన్యూషన్, ప్రీ క్రెడిట్ సీన్. అది పోస్ట్ క్లైమాక్స్, ప్రీ క్రెడిట్ అనొచ్చు. ఈ ఎన్ని పేర్లు పెడతారు ప్రీ క్రెడిట్ సీన్? ఏదో ఒకటి క్రెడిట్ జస్ట్ ముందు వచ్చేసి. సరే దాంట్లో అది సరిపోయింది నాకు. హిట్ 3కి హైప్ తెప్పించడానికి అది చాలు. ఇవన్నీ అవసరం లేదు, అది చాలు. డైరెక్ట్ సినిమాస్ నేను చూస్తాను అది చాలు. ఇవన్నీ ఇస్తున్నారు, ఓకే సరే చూద్దాం. ఇది చూసా, ఆబ్వియస్లీ బాగుంటది. అబ్బా దొబ్బిందిగా సైందో హిట్. నేను హిట్ వర్స్ గురించి మాట్లాడుతున్నా. అదేరా, డైరెక్టర్ పెద్ద హీరో దొబ్బుతుంది అంటున్నాను నేను. దొబ్బచ్చు.
నాని స్ట్రీక్ చూసావా నువ్వు అసలు? నాని స్ట్రీక్ మామూలుగా లేదు కానీ ఏమో బ్రేక్ వచ్చాము, అంత పవర్ ఉందేమో అన్నలో. కులాను అతని పేరేంటి, శైలేష్ కులాన్, శైలేష్ కులాన్, డాక్టర్ శైలేష్ కులాన్. ఏమరా సైంధవ్ అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము? నేను పెట్టుకోలే బ్రో. హిట్ తర్వాత వెంకటేష్ తో ఆ గెటప్ లో తేడా కొట్టింది నాకు. అరే సంక్రాంతి స్టాక్స్ అంటాడు అని అంటే నిజంగా అంటాడా? నవాజుద్దీన్ అంటాడా? నేను చూడలేదు సినిమా అంతా ఇప్పుడు దాకా చూడలేదు. నాకు బెన్ స్టోక్స్ అంటాడు. ఓకే, నువ్వు అలా చెప్తే కానీ నాకు అర్థం కాలే. సంక్రాంతికి వచ్చింది సినిమా కాంపిటీషన్ కింద మీ దాంట్లో హనుమంత కాంపిటీషన్. అవునా? మొన్న అరే హనుమంత గుంటూరు కారమరా అయ్యా. ఆ వీకెండ్ వచ్చినాయిరా అన్ని, సంక్రాంతికి వచ్చినాయి అన్ని. ఒక సినిమా కాంపిటీషన్ మనం వీడియో చేసాం కానీ చాలా వచ్చినాయి కదా, కొట్టుకుపోయినాయి అలాగే. కొట్టుకుపోయి అది వెంకటేష్ అని కూడా చూడకుండా కొట్టుకుపోయినాయి అవి. సో దాంతో కంపేర్ చేయకు, హిట్ వర్స్ లో చూసుకుంటే బాగుంది. హిట్ 1 2 బాగుంటది, 3 కూడా నాని గెటప్. నేనైతే ఫస్ట్ డే రా, ఫస్ట్ డే ఫిక్స్. ఫస్ట్ డే అవి అది అది వాట్ ఇస్ దట్ రేటింగ్ సిస్టమ్ మ్యాన్? ఫస్ట్ డే దట్స్ నాకు ఎంత హైప్ ఎక్కింది అన్నట్టు చెప్పడం అది. అది నేను అది ఎక్స్పెక్టేషన్స్ బెటర్. ఇప్పుడు విశ్వం అన్నా అనుకో చూద్దాంలే అన్నట్టు ఉంటుంది కదా. సో మూవీ పేరు విన్నాక థియేటర్లో చూస్తావో చూడవా చాలుగా. ఆబ్వియస్లీ చూస్తా, చూడడం అయితే ఫిక్స్. కుదిరితే ఫస్ట్ వీకెండ్ ఫస్ట్ డే ఏది కుదిరితే వెళ్తాం. నేను కూడా ఫస్ట్ వీకెండ్ లేదా, దాని తర్వాత ఇంకా అంతే. కలిసి వెళ్దాం. ఫస్ట్ వీకెండ్కి వెళ్ళలేదంటే డైరెక్ట్ ఓటీటీ కలిసి వెళ్దాం కదరా, చూద్దాం. మరి కుదిరితే ఎందుకు రాను నేను. ఎప్పుడు తెలుసా రిలీజ్? ఎప్పుడు? ఫస్ట్ మే 2025. షూటింగ్ స్టార్ట్ చేసి ఉండరు ఇంకా, చేశారులే అప్పుడే. రీప్రొడక్షన్ ఇది వచ్చింది. ఇప్పుడు టీజర్ ఇప్పుడు విక్రమ్ చేశారు, దానికి సినిమాకి సంబంధం ఉందా? ఇది కూడా అంతే. నాని అనౌన్స్ చేశాడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటో, సరిపోతా అయ్యాక తెలీదురా, గుర్తురాట్లేదు. నాని ఎప్పుడు బయటికి రావురా, రావు. అలా వస్తే హిట్ అయిపోతాయి. సినిమా వస్తుంది, ఈ సినిమా వస్తుందో తెలుస్తుంది, ఆ సినిమా వచ్చేస్తుంది. ఆ సినిమా 1 వీక్ ముందు ఫుల్గా చేస్తారు, జస్ట్ 1 వీక్ ముందు. ఆ సినిమా కూడా ఇది వస్తుంది అన్నాక అదే వస్తుంది. నెక్స్ట్ మూవీ వచ్చే ముందు ఆ మూవీ గురించి తెలుస్తుంది, అప్పుడు దాకా తెలియదు ఆ సినిమా గురించి. మొత్తం అయిపోయాక అప్పుడు తెలుస్తుంది ఆ సినిమా కూడా వస్తుందని చెప్పి కొట్టేసి వెళ్ళిపోద్ది. నేను ఇంకొకటి వస్తుంది, కొట్టేసి వెళ్ళిపోద్ది, అలాగే నడుస్తుంది. సో ఇది అప్డేట్స్ గురించి వచ్చేది, అప్డేట్స్ సంగతి. కమింగ్ టు మెయిన్ సెగ్మెంట్ ది గోటా ఫస్ట్ సరిపోదు. నువ్వు చూడలేదు కదరా గోట్, నువ్వు చెప్పే అది తర్వాత చెప్తా. ఫస్ట్ మన ఇద్దరు గోట్ అయితే నాన్ స్పాయిలర్ రెండు మాట్లాడుకుంటాం. సరిపోదా స్పాయిలర్స్ మాట్లాడుతాను రా ఇంకా. సరే ఇప్పుడు సరిపోదు శనివారం ఓన్లీ స్పాయిలర్స్. టైం స్టాంప్ అన్న ఏరా, నేను అయ్యా అరే వీడియో వచ్చిన తర్వాత నువ్వు సరే చాప్టర్స్ పెట్టుకుందాం. టైం స్టాంప్ అంటే చాప్టర్ రా కాదు, టెక్స్ట్. చాప్టర్ అంటే అదేరా, నువ్వు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ రాస్తేనే అక్కడ టైం స్టాంప్ పడిద్ది. ఎడిటింగ్లో నెంబర్ రాసి స్క్రీన్ ఎడిటింగ్లో నెంబర్లు ఎవరు రాయట్లేదు ఈ మధ్య. ఆ యూట్యూబ్లో ఫీచర్ వచ్చినప్పుడు ఎవరు రాయట్లేదు, చూడు కావాలంటే. నేను అప్పుడు ఆ ఫీచర్ ఎలా పెట్టాలో తెలియక రాసా. ఒక్కసారి రాసాడు, నేను 10 సార్లు మొత్తుకున్నా. నేను లేని వీడియోలో ఒకసారి రాసాడు, వైజాగ్ అక్కడ రాసుకున్నాం. సరే చెప్పు ఇంకా. చెప్పు. సరిపోదా శనివారం సరిపోయిందా? అందరూ సరిపోయిన శనివారం స్టోరీలో పెట్టుకుంటున్నారా, సినిమా చూసి సరిపోయిన శనివారం పెట్టుకుని మంచిగా స్టోరీ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. సో వెళ్ళే ముందు నీ ఒపీనియన్ ఏంటి మూవీ? ఎలా శనివారం వెళ్తే బాగుండు అనుకున్నా, శనివారం వెళ్తే బాగుండు అనుకున్నా. ఈరోజు వెళ్ళావు? నా ఒపీనియన్ అదే. ఈరోజు వెళ్ళాను, సండే వెళ్ళా, చాలా ఫీల్ అయ్యా. శనివారం వెళ్ళంటే ఇంకా బాగుండేది ఏమో సినిమా. నేను సండేనే వెళ్ళా. ఇప్పుడు చెప్పు. కానీ సినిమా వచ్చింది థర్స్డేనో ఫ్రైడేనో. సరే ఫస్ట్ రేటింగ్ ఇచ్చే. గుడ్ మూవీ. సరే మాకు 4 tier రేటింగ్ సిస్టమ్ ఉంటుంది. బ్యాడ్ మూవీ నువ్వు ఇల్లు అన్నావు కదా, ఇది ఎదవా రేటింగ్ సిస్టమ్ అంటే చెప్పండి, రేటింగ్ ఇచ్చేస్తా. బ్యాడ్ మూవీ, జస్ట్ మూవీ, గుడ్ మూవీ, పోస్టర్ పెట్టాలి. సో అనిరుద్ధ్ ఇప్పుడు గుడ్ మూవీ అని ఇవ్వడం జరిగింది. యా, నేను కూడా గుడ్ మూవీ ఇస్తా. ఒకవేళ గుడ్కి పోస్టర్ గుడ్ మూవీకి పోస్టర్కి మధ్యలో ఒకటి ఉంటే అది ఇద్దును, కానీ పోస్టర్ ఇవ్వట్లేదు కాబట్టి గుడ్ ఇస్తాను నేనైతే. చాలా అరే ఓకేరా, నాకు ఐ కెన్ సీ వై పీపుల్ లవ్ ఇట్. సాంగ్ నచ్చినాయి ఫస్ట్.
సాంగ్స్ చాలా బాగున్నాయి. సూపర్ ఉన్నాయి కదా బీజిఎం సాంగ్. అరే నాకు అందరూ సూర్య బీజిఎం బాగుంది, అదే అన్చైన్డ్ బీజిఎం ఉంటుంది చూడు, అది బాగుంది అంటున్నాడు, కానీ ఎస్జే సూర్య బీజిఎం ఎవడు పట్టించుకోవట్లేదు. బ్యూటిఫుల్ చాలా బాగుంది, చాలా బాగుంటుంది అది. సినిమాలో ఎస్జే సూర్య ఫస్ట్ హీరో, సెకండ్ హీరో సూర్యరా, సారీ నాని సూర్య నాని ఎస్జే సూర్య కాదు, దయా తర్వాత సూర్య, దాని తర్వాత పర్ఫ్యూమ్ కాదు, దాని తర్వాత బీజిఎం. పర్ఫ్యూమ్ ఏంట్రా? అమ్మాయి పేరు పర్ఫ్యూమ్ అని పెట్టేశారు కదా, ప్రియాంక మోహన్ పేరు, అది విలన్ పెట్టిన పేరు. హీరో పెట్టిన పేరు స్కూటీ పెప్ బాటిల్ క్యాప్. అదే ఆ బాటిల్ క్యాప్ లో ఫేస్ ఉందంటే మాత్రం నాకు నవ్వు వచ్చింది. నాకు సినిమా చాలా చాలా కాదు కానీ నీకు అంటే సుందరానికి నచ్చిందా? బాగుంది. నాకు అది ఎంత నచ్చిందో ఇది కూడా అంతే నచ్చింది. డైరెక్టర్ అక్కడే అంటే సుందరానికి ప్రాబ్లం బస్ సినిమా బాగుంటుంది, అంతా బాగుంటుంది, లాగ్ ఎక్కువైంది. ఇది కూడా లాగ్ ఎక్కువైంది. అరే నేను నీకు నిజంగా సెటప్ కి టైం పడుతుందిరా. సెటప్ తో సంబంధమే లేదు, సెటప్ చాలా బాగుంది. ఒక సీన్ ఉంటుంది భయ్య, ఇంట్లో వెళ్తారు, వాళ్ళ నాన్న మత్తబంది ఇచ్చేస్తాడు, ఆడు పడుకుండి పోతాడు. అరే నాకు ఎంత అదైతే ఒక ఎపిసోడ్ లాగా లేపు పడేసి స్కిప్ చేసేసి ఎపిసోడ్ మొత్తం అది చేయొచ్చు. అదే లాగా 15 minutes స్టేక్స్ పెంచడానికి అది చేసి ఉంటారు. ఏం పెంచారు స్టేక్స్? ఎవరికి అవసరం ఆ స్టేక్స్ ఇప్పుడు నేను చెప్పు. ఏమో వాళ్ళు వచ్చి నాన్న లేపేస్తారు. ఆ సీన్ ని తీసేసి ఉంటే ఏమైందిరా సినిమా? ఇంకా వర్స్ అయ్యేదా, ఇంకా బెటర్ అయ్యేదా, నార్మల్ ఉండేదా? ఇట్ వుడ్ నాట్ హావ్ మేడ్ ఇట్ వర్స్ కదా. తీసి పడేయచ్చు కదా. ఒక 5 నిమిషాలు కలిసి వచ్చేది. 5 నిమిషాలు ఏంటరా అయ్యా, వాళ్ళు అక్కడే ఏదో బిగ్ బాస్ ఇల్లు అన్నట్టు దాని చుట్టూ తిరుగుతారు. మధ్యాహ్నం 11 గంటలు ఆడు అక్కడే ఉంటాడు సుప్రీత్ రెడ్డి, రాత్రి 7 గంటలు అక్కడే ఉంటాడు సుప్రీత్ రెడ్డి. అడిగా సుప్రీత్ రెడ్డి దాంట్లో ఏంటి ఆడ పేరు? ఛత్రపతిలో. అదేరా చాలా బాగుంటుంది పేరు ఛత్రపతిలో. ఏంట్రా అది నిన్నరా బుహాహా అన్న వెళ్ళొచ్చన్నావు కదన్నా అంటే అది నిన్నరా. సినిమా అయితే అది రాను ఒపీనియన్, ఇంకేం చెప్పాలి. మా దరిద్రం ఏంటంటే కరెక్ట్ ఇలా ఈ చైర్ లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు ఇది ఇక్కడ ఆంటీ ఇక్కడ కూర్చుని పెట్టే మర్చిపోతాం అనమాట, సగం మర్చిపోతాం. షట్ డౌన్ అయిపోద్ది, మూవీ నాలెడ్జ్ మొత్తం షట్ డౌన్ అయిపోద్ది. అప్పుడే మూవీ గురించి మాట్లాడాలి. ఏం సిచ్యువేషన్ రామంది. ఇది ఆఫీస్ అంటే పక్కా గుర్తొస్తుంది నాకు, 100% చెప్తా. ఆడి పేరు పక్కా గుర్తొస్తుంది నాకు, ఇప్పుడు మర్చిపోయా. సినిమా ఎలా అనిపించింది? నాకైతే చాలా నచ్చింది. చాలా నచ్చింది. పోస్టర్ పెట్టలేము. ఆ సీట్ నచ్చలేదు. సీటా అంటే నువ్వు థియేటర్లో కూర్చున్న సీటా? సీట్ బాగాలేదు. పక్కన గోడ పక్క సీట్, ఇలా 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 చూస్తూ ఉన్నా. ఆ పైన స్పీకర్ ఉంది. అనుకున్నా బీజిఎం బాగా మోగిపోయినాయి, హార్ట్లో కొట్టుకుంటా ఉంది లోపల. అబ్బా మొత్తం ఫైట్ నాకు నచ్చలేదు. బీజిఎం మొత్తం డ్రమ్స్, హై బీట్ బీజిఎం రా మొత్తం. లైక్ హై ఆక్టెన్ బీజిఎం, చాలా ఫాస్ట్ పేస్డ్ డ్రమ్స్, ఉనికొచ్చినట్టుంది బీజిఎం. బాగా ఇచ్చాడు రా. ఫస్ట్ కింగ్ ఆఫ్ కోతాతో దానికన్నా ముందు టాక్సీ వాళ్ళ వచ్చింది. అది టాక్సీ వాళ్ళ బీచ్ అంటే చాలా మాస్గా మాట ఎందుకు సాంగ్ బాగా హిట్ అయింది అసలు. అది నాకు చాలా ఇష్టం. అది దీంట్లో కూడా సాంగ్స్ అన్ని బాగున్నాయి. లైక్ సాంగ్స్ పెద్దగా లేవు అంటే ఈ సాంగ్ ఇప్పుడు వచ్చింది లొకేషన్కి వెళ్ళి డాన్స్ చేయాలనే పాటలు లేవు, కానీ ఒక్క సెట్ అయిపోయినట్టు ఉన్నాయి దాంట్లోనే. ప్లస్ లాస్ట్ లో ఒక సాంగ్ వస్తుంది, ఏంటది? సరిమప్ప. నాకు లాస్ట్ ఫైట్ నచ్చలేదురా. వాళ్ళ నాన్న వచ్చి హైప్ ఇస్తాడు చూడు, ఎందుకు ఇచ్చాడు మరి ఎక్కువ అంత హైప్? అరే ఏమ్మ ప్రభాస్కే అంత హైప్ ఇవ్వరు. అలా పోల్చు. ప్రభాస్కే ఇడు పిచ్చోడు, కాల్కులేటర్ కాన్సార్లో అట్లాంటి హైపులు ఇస్తున్నారు. ఏంట్రా డైలాగ్? కాన్సార్లో కాల్కులేటర్ పట్టుకొని ఏమి లెక్క పెట్టలేం, లెక్క పెట్టలేని ఒక పిచ్చోడిని తెచ్చాను ఏదో సంథింగ్ ఏదో అంటారు. అదే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నచ్చావు, కానీ ఆడియన్స్ కోసం వాళ్ళు రాస్తారు. అది ట్రైలర్ కోసం. సరే ట్రైలర్లో పెట్టి సినిమాలో కట్ చేసావంటే ఓకే, ట్రైలర్లో పెట్టకండి. ట్రైలర్లో పెట్టచ్చు, సినిమాలో
సినిమాలు కూడా అన్ని రకాల ఆడియన్స్ ఉంటారు కదా. ఏమరా ఆ వాయిస్ కూడా మళ్ళీ సాయి కుమార్ ఇవ్వడమే ఇంకా క్రింజ్గా ఉంది. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్తో డబ్బింగ్ డైలాగ్ చెప్పిస్తే ఎలా డబ్బింగ్ ఆర్టిస్ట్ అనుకోండి, సారీ అంత డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎందుకు అన్నాను, తను ఎక్కువ డబ్బింగ్ చెప్తాడు కాబట్టి. దేనికి చెప్తారు, రజనీకాంత్కి అట్లా తమిళ యాక్టర్స్కి అట్లా డబ్బింగ్ ఆర్టిస్ట్ అనుకోండి, చాలా మంచి యాక్టర్. కానీ అంటే ఆ వాయిస్తో ఆ క్రింజ్ డైలాగ్ చెప్తే ఇప్పుడు మనకు అలా అనిపించింది, చాలా మందికి అలా చెప్తుంటే చాలా మంది అలా ఫీల్ అయ్యే లెవెల్ కూడా ఉంటారు. అలాంటి సినిమాలు చేస్తారు, మైండ్ లో పెట్టుకుని చేస్తే అలాంటివి ఉంటాయి. ఇంకా మనం ఏం చేయాలి, ప్రాబ్లం మనం ఎప్పుడైనా ఒకటి తీద్దాం కదా, తీసినప్పుడు తెలుస్తుంది అది పెట్టాలా పెట్టకూడదు, ఎందుకు పెట్టేటప్పుడు చెప్తారు భయ్య. రాజమౌళి కూడా చెప్పారు, నేను మూవీస్లో సాంగ్స్ పెట్టను, అది అందరికీ సెన్సిటివ్ టాపిక్స్ ఏదో చెప్పారు. రాజమౌళి డాక్యుమెంటరీ ఒకటి వచ్చింది నెట్ఫ్లిక్స్లో, చూసావు కదా, మాస్టర్ ఏదో అది చూసా, దాంట్లో చెప్తారు. ఒక ఎపిసోడ్ లైక్ 1 hour డాక్యుమెంటరీ. 1 hour ఎంత డ్యూరేషన్? 1 hour ఒక ఎపిసోడ్ అయినా మొత్తం. దాంట్లో ఫిల్మ్ కంపానియన్స్ అవుతాని, ఫిల్మ్ కంపానియన్ అని చెప్పి ఒక ఉంది, కైండ్ ఆఫ్ మీడియా కంపెనీయో ఛానల్ తెలియదు, యూట్యూబ్లో అయితే ఛానల్ ఉంది. వాళ్ళు మూవీ ప్రమోషన్స్కి చేస్తూ ఉంటారు అనమాట. లైక్ ఇయర్ ఎండ్లో రౌండ్ టేబుల్స్ అని చేస్తారు, బెస్ట్ యాక్టర్స్ అందరిది అలాంటివి చేస్తారు. సగం నేను మొత్తం చూడలేదు రాజమౌళిది అది డాక్యుమెంటరీ ఎపిసోడ్, కాకపోతే చాలా పార్ట్ దాంతో ఇంటర్వ్యూలోనే ఉంది కదా. హాలీవుడ్ బోర్డు ముందు కూర్చొని, హాలీవుడ్ బోర్డు కూడా కాదు, ఇండియన్ ఇంకో అనుపమా చోప్రా అని చెప్పి ఒక ఆమె యుఎస్లో అదే హాలీవుడ్ బోర్డు ముందర ఇంటర్వ్యూ. ఒక టెర్రస్, ఒక బిల్డింగ్ టెర్రస్, కెమెరాలో హాలీవుడ్ బోర్డు కనిపిస్తూ ఉంటుంది, బాగుంటుంది. అవునా, అలా ఉంటుందా? లైక్ నేను అనుకున్నా వీళ్ళు మొత్తం వీళ్ళు ఇంటర్వ్యూ పెట్టేసారు ఏంటప్ప, చాలా సీన్స్. ఇంటర్వ్యూ మధ్యలో డాక్యుమెంటరీ వస్తుంది అంతే. ఓకే, అలానా. ప్రొడక్షన్ ఏమైనా చేశారు దానికి సపరేట్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు? ఏమో కానీ దాంట్లో ఇప్పుడు హర్షవర్ధన్ అప్పుడెప్పుడో చెప్పాడు, స్టూడెంట్ నెంబర్ 1 బాగాలేదు, అది రాజమౌళి చేశారంట నమ్మను అని ఎప్పుడో అన్నా. అప్పుడు చెప్పారు ఇట్ వాస్ షాడో డైరెక్టెడ్ బై ఫ్రూట్స్ అంకుల్ అని చెప్పి. ఫ్రూట్స్ బొడ్డల మీద ఫ్రూట్స్ వేస్తారు కదా అంకుల్, మర్చిపోయిన రా, గుర్తుంది, షార్ట్ గుర్తుంది కానీ అంకుల్ మర్చిపోయాను. ఆ అంకులే మొత్తం తీశారంట. ఇక్కడ ఏం జరిగిందంటే రాజమౌళి ఒక షార్ట్ అనుకుంటారు, అంకుల్ వేరే రూమ్లోకి వచ్చి ఉంటారు, అంకుల్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చి షార్ట్ ప్రిపేర్ చేయాలి, షూట్ చేయాలి. రఘువరన్ బీటెక్ రాజమౌళి బేసిక్లీ, అట్లీస్ట్ ఇన్వాల్వ్డ్. రఘువరన్ బీటెక్ మరి ఏమన్నా ఇప్పుడు ఏదో మూవీ చెప్పు అంటే స్టూడెంట్ నెంబర్ 1 సరే, స్టూడెంట్ నెంబర్ 1 రఘువరన్ బీటెక్ అన్న రాజమౌళి ఐడియా, బట్ ఇట్ షుడ్ బి అప్రూవ్డ్ బై ఇది, అతను ఏం చేయమంటే అది చెయ్యాలి. బట్ యూ కెనాట్ పుట్ యువర్ నేమ్ బిగ్గా పెట్టుకోలేవు ఎస్ఎస్ రాజమౌళి అని, క్రెడిట్ గోస్ టు మోస్ట్లీ హిమ్ ఓన్లీ. కానీ తీసింది మాత్రం తిను అప్రూవల్ తీసుకుని, ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అనుకోరా. ఎవరు రా అది? అంకుల్ బ్రో, ఫ్రూట్స్ వద్దులే, నాకు గుర్తు రావట్లేదురా, తర్వాత చెప్తా. సరే, ఇప్పుడు దాన్ని కొంచెం క్లియర్గా ఆ టాపిక్ని కొంచెం మెన్షన్ చేశారా? నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం జరిగింది అక్కడ అని, ఎందుకు అసలు అలాంటిది ఎందుకు నేను తీసాను అన్నట్ట. సో హౌ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్ అంటే అట్లా చెప్తారు దాంట్లోనా. అది కూడా హిట్టే కదా, పెద్ద హిట్ అది. కానీ నాకు రాజమౌళి సినిమా అయితే అని అనిపించలేదు అన్నాను, మొత్తం కంప్లీట్ వైబ్ రాలా, రాండమ్ తెలుగు పాత సినిమాలా ఉంది అంతే. నీకా రాజమౌళి సినిమా ఆ ఊపు ఉంటుంది అరే ఇది రాజమౌళి చేయగలుగుతాడు ఇంకెవరు చేయలేరు అన్నట్టు ఉంటుంది ప్రతి మూవీలో ఒక సీన్, అలా ఏం లేవు దాంట్లో అంటున్నా. సరే, ఆ విషయానికి వస్తే నేను ఆ సినిమా చూడలేదు ఇంకా. నువ్వు చూసిన సినిమా గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. నేను సాయి ఛత్రపతి తర్వాత నుంచి అన్నీ చూసా. అరే సరిపోతే శనివారం గురించి చెప్పరా బాబు, చాలా గోటా. ఇప్పుడు గోట్ నాన్ స్పాయిలర్ రివ్యూకి వద్దాం. శనివారం కాన్సెప్ట్ బాగుంది. అదే చెప్తా. ఓకే, సరిపోతే శనివారంలో ఇంటర్ నాకు ఫ్లాష్ బ్యాక్స్ చాలా చిరాకు రా నార్మల్గా, కానీ బాగుంది, నాకైతే నచ్చింది, నాకు చాలా నచ్చింది సరిపోతే ఫ్లాష్ బ్యాక్. చాలా మీనింగ్ఫుల్ ఉంది, ఒక హీరో ఒరిజిన్ స్టోరీలా ఉంది, మీనింగ్ఫుల్, ఒక సూపర్ హీరో ఒరిజిన్ స్టోరీ లాగా అట్లా ఉంది. అవును, ఏదో రాండమ్ ఫ్లాష్ బ్యాక్, అమ్మ సెంటిమెంట్, నాన్న సెంటిమెంట్. భవానీ ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుంది?
మీనింగ్ఫుల్ కొంచెం దానికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది దీనికి అలాగే. అబ్బా, అది గోడ మీద రాసి శనివారం తప్ప అన్నిటిపైన వర్షం పడుతుంది చూడు, బ్యూటిఫుల్ షాట్ రాదు అసలు. అది చాలా బాగుంటుంది ఆ షాట్, చాలా బాగుంటుంది. అలాంటివి నాకు రావు, చాలా జలస్ అనిపిస్తుంది నాకు అలాంటివి చూస్తే. థాట్స్ అలాంటి అలాంటి థాట్ నాకు ఎందుకు రాలేదు అని చెప్పి. చాలా బాగుంది అది. జాయిన్ అవుదాం ఇద్దరం ఐడియల్ కింద. అరే గోట్రా, ది గోట్. ది గోట్. నేను అసలు మాట్లాడిన మ్యూట్ లో ఉంటా. సరే ఫస్ట్ నాన్ స్పాయిలర్, నువ్వే చెప్పాలి. అందరూ స్పాయిలర్స్ కూడా చెప్పేస్తా. ఫస్ట్ ఒక్క విషయం చెప్పరా, తలపతిలో ఎన్ని మంది ఉన్నారు? అది స్పాయిలర్స్. ఫస్ట్ నాన్ స్పాయిలర్. నాన్ స్పాయిలర్లో సినిమా బాగానే ఉందిరా. నిజం చెప్పాలంటే నా సరిపడ శనివారం కంటే నచ్చింది. నీకు నచ్చదు నాకు తెలుస్తుంది, నువ్వు చూసినా ఇదే చెప్తావు, నచ్చలేదని చెప్తావు నాకు తెలుస్తుంది. ఎందుకు నాకు ఇది బోర్ కొట్టలేదు. గోట ప్రతి సీన్కి ఏదో కొత్తగా జరుగుతుంది. ఇప్పుడు రీల్స్ ఉంటాయి, ఏవో ఎర్రి ఎర్రి ఎఫెక్ట్లన్నీ యాడ్ చేస్తారు, బోర్ కొట్టదు. కానీ ఈ సినిమా కూడా అలాగే ఉంది. ఈ సినిమా కూడా అలాగే ఉంది, బోర్ కొట్టదు కానీ ఎర్ర ఎఫెక్ట్లు అన్నీ ఉంటాయి. ఎంగేజింగ్గా ఉంది, స్టోరీ బాగుందిరా. యాక్చువల్లీ మానట్టు డైరెక్టర్ కదా, పేరేంట్రా? వెంకట్ ప్రభు. వెంకట్ ప్రభు హీరో. వెంకట్ ప్రభు హీరో. ఏం మర్చిపోయావు నువ్వు? వెంకట్ ప్రభు అది. సో బాగానే ఉంది సినిమా, బాగానే ఉంది. నాకైతే సర్పస్ నచ్చింది. కొడతారు. ఎవరు రా వెంకట్ ప్రభు? ఇందాకేదో మూవీ చెప్పు. మానాడు. అవునా కాదు తెలీదు. తెలుగు చెప్పు, తెలుగులో ఏంట మూవీ పేరు? లేచాడు వచ్చాడు కొట్టాడు, లేచాడు వచ్చాడు అన్నయ్య 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 అన్నయ్య. గుర్తురాట్లేదు నాకు, అన్నయ్య నాకు గుర్తురాట్లేదు. ఎస్జేసీరా విలన్, సింబు హీరో, లూప్ గుర్తొచ్చింది. కాదు, లేచాడు వచ్చాడు పోతాడు ఏదో అంటాడు రా, అదే ఉంటుంది. సూపర్ ఉంటుంది ఆ డైలాగ్. ఇంకేమైనా ఉన్నాయా తెలుగులో? ఉంటాయి, నాకు గుర్తులేదు. నేను ఇంకా వెంకట్ ప్రభు తెలుగు డైరెక్టర్ ఏమో అనుకున్నా. కాదా? అండ్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. బీజిఎం బాగున్నాయి బాగా సాంగ్స్ కంటే. సాంగ్స్ అనుకున్నాం కదా, దొబ్బిని సాంగ్స్. సాంగ్స్ బాగా స్కిప్ చేశాను. తెలుగులో వెళ్ళావు కదా నువ్వు? తెలుగే. తమిళ్ బాగుంటాయేమోరా. ఏమోరా, తెలుగులో కూడా పాడింది యువ శంకరే. పాడింది కాదు, కొంచెం మనకు అర్థం కాదు కదా, సర్లే బాగుందిలే అని ఫీలింగ్ వస్తుంది. తెలుగులో అర్థం అయిపోతుంటే చెత్తలా ఉంది, ఇది ఏంటిది సెన్స్ లేకుండా ఉంది. లిరిక్స్ అంటున్నావా? లిరిక్స్ కొన్ని కొన్ని బీట్ బాగుంటే అర్థం కాకపోతేనే బాగుంటుంది అనిపిస్తుంది. తమిళ సాంగ్స్ చాలా మాటికి. అరే కానీ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఏంటో చెప్పనా? చిన్న తలపతి బ్రో. గోట అడిగట్టి పిల్లి గట్టమా? సరే మూవీ ఎలా ఉంది? రేటింగ్ అయితే గుడ్ మూవీ. రేటింగ్ గుడ్ మూవీయా? గుడ్ మూవీ. ఇప్పుడు స్పాయిలర్స్కి వచ్చేద్దాం. ఇప్పుడు టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ దట్ యు ప్రీవియస్లీ ఆస్క్డ్, ఎన్ని మంది మై ఫ్రెండ్ విల్ కంటిన్యూ. 1 2 3 ఏంట లెక్క ఏంటి? రే 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 5. ఒక పోస్ట్ వచ్చిందిరా, 5 ఉంటారు. అది వాళ్ళ టీమ్ స్క్వాడ్. తలపతిలే అందరూ కాదు, తలపతిలో ఉంటారా? నిన్న 3 తలపతిలు ఉంటారు దాంట్లో. ఏమో, ఆ మిగతా వద్దరు బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ అయిపోయారు. తలపతిలో మిగతా అనుకున్నా. అరే నా ఫేవరెట్ సీన్ ఏంటో తెలుసా సినిమాలో? 5 ఆగ్రా 1 2. ఎలా రా? అరే మెయిన్ ఒకటి స్క్రీన్ ప్లే లో 5 కనపడతారా, లేకపోతే 5 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో డిఫరెంట్ టైమ్ లైన్స్ కాదు, ఒక్క టైం లో 5 ఉంటారా? ఉంటారు. క్లోన్స్ క్లోన్స్ చేస్తారా? అరే నా ఫేవరెట్ సీన్ చెప్తా వినరా. ఈ సీన్ తమిళ్లో ఉంటుంది, ఓన్లీ ఫర్ తెలుగు ఆడియన్స్. ఏంటంటే వాళ్ళు ఇంటరాగేషన్ రూమ్ లో కూర్చొని ఉంటారు. తెలుగులోనే ఉంటుంది ఇది. ఓన్లీ తెలుగు. సీన్ ఉంటుంది తమిళ్లో, బట్ డైలాగ్ తెలుగులో ఉంటుంది. దట్ ఆ డబ్బింగ్ వల్ల. ఓకే ఓకే ఓకే, మనకు స్పెషల్ ఉంటుంది ఆ డబ్బింగ్ వల్ల. చెప్తాను, గూస్ బంప్స్ వస్తాయి. ఓకే, ఇంటరాగేషన్ లో కూర్చొని ఉంటారు, చిన్న తలపతి పెద్ద తలపతి. అప్పుడు లాక్ చేస్తారు డోర్ని. బయట నుంచి వీళ్ళందరూ డోర్ ఓపెన్ చేయని అరుస్తారు. తెలుగులో ఏమని అరుస్తారు? డోర్ ఓపెన్ చేయని అరుస్తారు. తెలుగులో తలుపు తీయని అరుస్తారు. ఎగ్జాక్ట్లీ. తలుపు తీయని అరుస్తారు. నవ్వుతావేంట్రా, సిగ్గుపడతావేంట్రా? తలుపు తీ.
ఉరకాలే. థియేటర్ అంతా నేను ఒక్కడనే నవ్వాను రా. తలపతి నేను అరే ఇంతసేపు పట్టింది ఏంటో నాకు. తలుపు తీయి. నేను తెలుగుని చాలా స్పష్టంగా పలుకుతా. పలకడం కాకపోతే నా మైండ్లో అయితే స్పష్టంగా థాట్ అయితే స్పష్టంగా క్లియర్ తెలుగులో వస్తుంది. స్లాంగ్ ఇలాంటివి ఏమి అసలు ఇవేం రావు. తలుపు తీయి అని వినిపిస్తుంది, నాకు మైండ్లో థాట్ వస్తుంది. కానీ తలపతికి నేను థింక్ చేసుకోలేకపోయా. నేను అన్నాక అప్పుడు తట్టింది నాకు. సో ఈ సినిమా నార్త్లో అలా ఆడలేదంట. డైరెక్టర్ వెంకట్ ప్రభు ఏం చెప్పారంటే అసలు రిలీజ్ అయింది నార్త్లో కూడా, హిందీలో. నార్త్లో మల్టీప్లెక్స్లో రిలీజ్ అవ్వాల, సింగిల్ స్క్రీన్ రిలీజ్ ఓన్లీ. ఎందుకు అవుతుంది? మల్టీప్లెక్స్ కూడా అవుతానే కదా సింగిల్ స్క్రీన్ ఎవరు చూస్తాడు? సింగిల్ స్క్రీన్ ఎవరు చూడలేదు. అదే కదా. ఏమంటున్నానంటే యాక్చువల్లీ ఎక్స్క్యూజ్ మీ, నేను సినిమాలో సిఎస్కే రెఫరెన్స్లు పెట్టాను, అందుకే వాళ్ళు కరెక్ట్ అవ్వలేదు అనుకుంటా, అందుకే ఫ్లాప్ అయినట్టుంది అంటున్నాడు వాడు. డైరెక్టర్ అంత సీన్ లేదు అక్కడ. సిఎస్కే రెఫరెన్స్. అరే లాస్ట్ క్లైమాక్స్ మామూలుగా ఉండదు అయ్యా. ఐదుగురు కలిసి ఉంటారా ఏంటి? ఆహా, అరే ధోనిది ఏదో ర్యాండమ్ షాట్ ఉంటుందిరా, ఇట్లా పైకేసి చూస్తాడు స్టేడియంని. ఆ షాట్ని వాడేసుకొని ఈ తలపతి ఈ ఈ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్ బైక్ వేసుకొని దూకేస్తాడు. అప్పుడు ధోని చూస్తాడు. సో అలాంటి కనెక్షన్లు ఉంటాయి అంతే. అర్థమైందా క్రింజ్? రీల్స్ స్టడీ చేసే డైరెక్టర్ ఫస్ట్ కదా. హౌ టు ఎంగేజ్ ఆడియన్స్. ప్రతి నిమిషం ఒక ఎఫెక్ట్ రావాలి. అరే ద వర్స్ట్ పార్ట్ చెప్తా. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది ఆడియన్స్. బెస్ట్ పార్ట్ అయిపోయింది, తలుపు తీ. వర్స్ట్ పార్ట్ ఇస్ చిన్న తలపతి జుట్టురా, గెడ్డం గడ్డ బాగానే ఉంది. ఐ మీన్ ఇంత ఉంటుంది. నువ్వు జుట్టు చూడాలి, అప్పుడు నీకు గడ్డ చూడవు అసలు. తలపతి అన్ని రోజులకి తలపతి స్టార్క్ అలా ఉంటుందా? చూడాలి. అరే చిన్న తలపతికి రా నేను చెప్పేది. ఎడిట్స్ లో చూపించారు అదే కదా, ట్విట్టర్ లో వచ్చింది. అరే వాడి పేరు జీవన్ రా, జీవన్ చిన్న తలపతి పేరు. పెద్ద తలపతి పేరు గాంధీ. అంతకన్నా పెద్దోడి పేరు అది టైం లైన్. ఆ రెండు టైం లైన్, ఇద్దరు టైం లైన్. ఒకటి చిన్నోడు, ఇద్దరు క్లోన్లు, ముగ్గురు క్లోన్లు. టోటల్ గా 5 ఒకేసారి ఉంటారు. ఒకసారిలో 5. ఫాదర్ సన్న ముగ్గురు క్లోన్లు. క్లోన్ ఎవడికి? బుడ్డోడికా పెద్దోడికా? బుడ్డోడికి. బుడ్డోడికి 3 క్లోన్లా? అరే మెయిన్ చూడలేకపోతుంటే 3 క్లోన్లు ఎందుకు రాడికి? ఆ 3వ క్లోన్ ఇంకోటి క్లీన్ షేవ్ ఉంటాడు, క్యూట్గా ఉంటాడు ఆడు. దీని షూటింగ్ నువ్వు వెళ్ళావు అనమాట. ఏ సీన్ కరెక్ట్ చెప్తా నీకు అది కూడా గెటప్ ఏరియా తెలుస్తాయి కదా, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అలా చూస్తే తెలిసిపోద్ది కదా ఏ సీన్ అని. ట్రైలర్ లో మిషన్ ఇంపాసిబుల్ మ్యూజిక్ వేసుకొని సూట్ వేసుకొని వస్తాడు చూడు, ఆ సీన్ లిటరల్లీ మూవీలో 2 minutes ఉంటుంది. 2 days షూటింగ్ చేశారు. అప్పుడు అర్థమైంది ఎందుకు సినిమా లేట్ అవుతాయి. ఏ కాదురా, కాదు డివివి సూర్య సర్బా శనివారం. సారీ మరి ఏమో తెలియదు. నీకు నచ్చిందా? బాగానే ఉందిరా సినిమా. అరే నాకు సన్పోజ శనివారం కంటే నచ్చిందంటే స్టోరీ బాగుందిరా. ఐ వాంటెడ్ టు ఇగ్నోర్ ఈవెన్ తలపతి హేల్ ఫర్ ద స్టోరీ. ఆ స్టోరీ అంత గొప్పగా ఉందంటే కాదు, ఎంగేజింగ్ ఉంది అంతే. స్టోరీని తీయడం అలా తీసారు ఆ స్టోరీని. క్లోన్ అంటే సైఫై ఎలిమెంట్. బ్రో జెమినీ మ్యాన్ రీమేక్ బ్రో ఇది. విల్ స్మిత్ సేమ్ ఈవిల్ సన్ అంతే, కానీ ట్విస్టులు బాగుంటాయి. సన్ అగేన్స్ట్ ఫాదర్ ఇది? అవునా? ఫస్ట్ సన్ విత్ ఫాదర్, నెక్స్ట్ సన్ అగేన్స్ట్ ఫాదర్, నెక్స్ట్ ఓన్లీ ఫాదరా? అరే లాస్ట్లో ఏవేవో పడతారా టైటిల్ కార్డులు, పేర్లన్నీ అయిపోయిన తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్ ఉండదు కానీ టైటిల్స్ పార్ట్ 2 గాని వస్తుంది. ఏమో ఏదేదో చేశాడు. చెప్ప ఏమొచ్చింది? ద గోట్ వర్సెస్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. మా తమ్ముడేమో పవన్ కళ్యాణ్ 100% అన్నాడు. అరే కాదురా పాలిటిక్స్కి వెళ్ళాడు పవన్ కళ్యాణ్. తలపతి కూడా పాలిటిక్స్కి వెళ్తున్నాడు కదా, అందుకే ఇట్లా వేసారు సింబాలిక్ గా అంటాడు. అరే నువ్వు ఫుట్బాల్ ఆడుకోక నా టెరిటరీకి నువ్వు రాకు అన్నా. నీకు 2 ఉండు, నాకు 2 అంటే ఓజీ అంటే ఒరిజినల్ జీవన్, ఒరిజినల్ సన్ అని. ఒరిజినల్ ఇప్పుడు సినిమా చనిపోతాడు క్లైమాక్స్ ఫైట్ లో, అది క్లోన్ సన్ అది చెప్పాడు. అనుకుంటున్నావా? అది చెప్తారు. ఒరిజినల్ సన్ క్లీన్ షేవ్స్ అని క్యూట్ గా ఉంటాడు. మిగతా వాళ్ళందరికీ తలపతి స్టార్క్ వేసి ఉంటారు. ఓకే, అది.
సో దట్స్ హౌ వీ కెన్ డిఫరెన్షియేట్. సో ఒరిజినల్ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదరా. ఒరిజినల్ అంటే ఓజీ అంటే ఒరిజినల్ అంటే సో ఓజీ అంటేనే ఒరిజినల్ సన్ అన్నట్టు దాంట్లో. ఓజీ వర్సెస్ గోట్ అని చెప్పి పెట్టాడు. ఆ పేర్లేంది ఓజీ గోట్. చాలా చాలా జెన్జీ వెళ్ళిపోయారు అంటున్నావు. సరే గోట్ అనే వర్డ్ కి జస్టిస్ చేశారా గెట్టంతో? ఆ లుక్ తో జస్టిస్ చేశారా? లుక్ తో జస్టిస్ చేసేది ఏంట్రా? అన్నావు కదా గోట్ ని సింబాలిక్ గా ఇలా చూపిస్తున్నారు. గోట్ని గోట్లా చూపించారు. తలపతి స్టార్క్ డూ థింక్ యూ కెన్ స్టాప్ మీ? అది క్లోనా? అయ్యా సినిమా అంతా క్లోనే. పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఒరిజినల్ జీవన్ చూపిస్తాడు, క్లీన్ షేవ్ వర్జన్ బాగా తీసాడరా కదా. బాగానే ఉంది కదా నీకు చెప్తుంటే. సినిమా కూడా ఓకే బాగానే ఉంటది. స్టార్టింగ్ లో నీకు పొలయాడి మోనే తెలుసా? తెలీదా? అరే లిటరల్లీ ఇంట్రో సీన్ ఉంటుంది భయ. తలపతిని చూపించేదానికి అసలు బ్యాంబూసులు చేస్తానే ఉంటారు. తలపతి ఎంట్రీకి అరుద్దాం అన్నట్లేదు. ఫ్రెండ్స్ ఏంటి? బ్యాంబూజల్ అది ఫ్రెండ్సా? రే గేమ్ అది చెప్పు. ఓకే ఆ గేమ్ కాదు. అవునా? నాకు తెలియదు. నాకు అలాగే తెలుసు, లేకపోతే నాకు వర్డ్ తెలియదు. నాకు మీరు చెప్పేదా తెలియలేదు. ఫ్రెండ్ జోయి చెప్తాడు, లేకపోతే నాకు పేరే తెలియదు, వర్డే తెలియదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టైటిల్ కార్డు పడితే అరుద్దామని కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు చూడు. అలాగా తలపతి వస్తే అరుద్దామని వెయిట్ చేస్తూ ఉన్నారు. అరే నేను మాస్టర్కి అంతే కదా, తలపతి ఎప్పుడు వస్తాను వెయిట్. అలా కాదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో ఎట్లాగా ఫస్ట్ ఆర్ అని వచ్చి ఫైర్ మూడు కలిసి రావాలి. అలా ఫస్ట్ తలపతిని చూపిస్తారు. ఏదో తిరుగుతాడు, చూస్తే తలపతి ఉన్నాడు. షట్ మ్యాన్. ఇంకోటి వస్తాడు, చూస్తే తలపతి ఉండదు. షట్ మ్యాన్. ఎవరికి తెలియకుండా వచ్చేస్తాడు తలపతి. తర్వాత అరవద్దాడు అర్థం కాదు. మళ్ళీ ఇలా అంటాడు, కొంచెం ఇలా అంటాడు. అవి అసలు ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు కదా, రికార్డ్ చేసుకుని టైటిల్ వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి స్పేస్ వేస్ట్ అనుకుంటే కదా. టైటిల్ బ్యూటిఫుల్ గా పడుతుంది భయ్యా. టైటిల్ బాగా పడుతుంది, ఎప్పుడు పడుతుంది తెలియదు కదా. తెలుస్తుందా? టైటిల్ చాలా లాంగ్ టైటిల్. ఇప్పుడు ది గోట్ తలపతి ఫస్ట్ ది అది పడుతుంది. అరే ట్రైలర్ లో లాస్ట్ లో వేస్తాడు చూడు, దట్ ఈస్ ద టైటిల్ కార్డ్. అదే పడుతుందా? అదే పడుతుంది. ఇంటర్వెల్ లో పడుతుంది, స్టార్టింగ్ లోనే పడుతుంది. స్టార్టింగ్ లోనే పడుతుంది. స్టార్టింగ్ తలపతి రివీల్ ని టీస్ చేస్తారు కొంచెం. అదే అరే ఫస్ట్ లిటరల్లీ తలపతి ఇట్లా వస్తాడు, మా ఫేస్ మాస్క్ ఉంటుంది, అందరికి తెలుసు అదే తలపతి అని. అది ఓపెన్ చేస్తే అరవాలని అనుకుంటున్నారు అందరూ. అది కాదు కానీ ఓపెన్ చేస్తాడు, చూస్తే తలపతి బాడీ వేరే ఫేస్ ఉంది. పొలయాడి మోని అంకుల్ ఫేస్ ఉంది. ఎవడరా తను? అరే గోపి, ఏదో గోపిరా, మలయాళం యాక్టర్. ఓకే లిటరల్లీ నాకు అది ఎందుకు పెట్టారో అసలు. అది గోపియా కాదు, ఆ విఎఫ్ఎక్స్ అంత చండాలంగా ఉందా బాగుందా అర్థం కాల. దట్ ఈస్ బేసిక్లీ మిషన్ ఇంపాసిబుల్ సీన్ అనమాట. అది తీస్తే తలపతి టూ 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 అని వస్తుంది. కానీ తలపతి ఫేస్ కాదు. తలపతి ఇప్పుడు ఫస్ట్ లో తలపతి ఫేస్ కాదురా, ఫస్ట్ లో అంకుల్ ఫేస్. ఫస్ట్ టైం తలపతిని చూపించినప్పుడు అర్థమైందా? చేసింది వేరు. అరే అది మాస్క్, అది కూడా అంకుల్ ఫేస్ అనేది మాస్క్. ఓకే దాని కింద మళ్ళీ తలపతి వస్తాడా? అంటే తీస్తాడు తలపతి వస్తాడు. ఆ మాస్క్ పైన ఇంకో మాస్క్ ఉంటుంది. ఒక మాస్క్ టెర్రరిస్టులు వేస్తారు చూడు, అలా గుడ్డ బ్లాక్ క్లాత్ అది ఉంటుంది. అది తీసాక అది తలపతి అనుకుంటారు, ఓపెన్ చేస్తే అరుద్దామని చూస్తారు అందరూ. తీసాక అప్పుడు అరవాలి. ఇట్లా తీసి ఇట్లా మూసేసుకుంటాడు. వీటిలో చూస్తారు, సస్తుగా ఇట్లా చూస్తాడు. అప్పుడు ఎట్లా తలపతి అని చెప్పి వస్తుంది. బాగుంటుంది టైటిల్ సీక్వెన్స్. చూసావు కదా? బాగుంటుంది. టైటిల్ కార్డ్ పట్టడం బాగుంటుంది. అరే నాకు ఒకటే ప్రాబ్లం రా, ఒక దతూరా ఫ్యాక్టరీని లేపేశాడు. మిగతా ఎప్పుడు లేపుతాడు పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతే. ఓకే దతూరా ఫ్యాక్టరీ. నేను లియో క్లైమాక్స్ నేను చూసా. ఎందుకు? ఏదో రియాక్షన్ ఛానల్ చూస్తున్నా, వాళ్ళ తమ్ముళ్ళు మరి చాలా అబ్బో అన్నట్టు వెంకట్ ప్రభు మూవీ లాగా ఉంది. లియో క్లైమాక్స్ రియాక్షన్ వీడియోకి తమ్ముళ్ళు అప్పో చూడాలని ఫీలింగ్ వచ్చింది. తమ్ముళ్ళు బాగా చేసాడు ఎవడో కానీ చూసా. అది వెంటనే మళ్ళీ నువ్వు చెప్తా విక్రమ్ బదులు నీ వాయిస్ వస్తుంది. ఇదేంటి అన్నిసార్లు చెప్పాను నాకు. విక్రమ్ కన్నా ఎక్కువసారి నీ నోటి నుంచే విన్నాడు, నీ వాయిస్ వచ్చింది.
నవ్వుకున్నా ఫస్ట్ పాస్ చేసి తర్వాత కామాక మళ్ళీ పెట్టుకుని చూసా లియో. అరే మరి ఎల్సీయూలో ఎక్కడ వస్తాడు రా ఇంకా? ఇంకో సినిమా ఉంది అంటున్నారు ఎల్సీయూకా? ఈ విజయ్కి. మా అదే అయ్యి ఉంటుంది ఎల్సీయూది. ఏమో ఏం అనౌన్స్ చేయలేదు కదా ఇప్పుడు దాకా. పార్టీ స్టార్ట్ ఎప్పుడు? 2026 ఎలక్షన్స్లో అన్న పార్టీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సాంగ్ వచ్చింది కదా. ఆ సాంగ్ స్టార్ట్ అయిపోయింది. అరే లిటరల్లీ అది ఇనాగరేషన్ యాంథమ్ రా అది. ఆడు ఏ పొజిషన్ కి? సీఎం బే. సీఎం కంటెస్టెంట్ ఆడు. గోట్లో కార్ నంబర్ ప్లేట్ ఉంటది తలపతిది. ఆ. టిఎస్ సమ్ రాండమ్ నంబర్ సీఎం 2026 అని ఉంటది. టిఎన్ సారీ అదే టిఎన్ ఏదో నంబర్ సీఎం 2026. ఆ ఎలక్షన్స్ అప్పుడు అవుతున్నాయా? వాళ్ళ టర్మ్ 26 స్టార్ట్ అవుద్దా? మనకి ఇప్పుడు అయిపోయింది ఎలక్షన్స్ ఉన్నాయి. మన 23లో అయిపోయింది కదా. 23 24 26 ఎలక్షన్స్ ఉన్నాయి అన్నగారు సీఎం కి. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి ఎవడో చెప్పాడు భయ్య, ఇఫ్ పవన్ కళ్యాణ్ విల్ డూ ఇట్ ఇన్ తెలుగు విజయ్ విల్ రీమేక్ ఇన్ తమిళ్ అని. తప్పలేదు, కరెక్టే చెప్పాడు. బట్ పవన్ కళ్యాణ్ ఇస్ డెప్యూటీ సీఎం, దిస్ మ్యాన్ ఇస్ ఎయిమింగ్ ఫర్ సీఎం. చూద్దాం. అరే కమల్ హాసన్ కూడా అదే కదా. ఏది పాలిటిక్స్ వచ్చారా? నువ్వు తలపతిని ఫాలో అయినంత తమిళ ఇండస్ట్రీని ఫాలో అయితే చాలరా, కొంచెం 1% చాలరా. పార్టీ ఏ పార్టీరా? పేరు నాకేం తెలుస్తుందిరా, కానీ కంటెస్టెంట్ తను. కంటెస్టెంట్ సొంత పార్టీ, కానీ ఏ పొజిషన్కి నాకు తెలియదు. సరే ఇప్పుడు కానీ యాక్టర్ సీరియస్గా ఒక యాక్టర్ సీరియస్గా చేసింది ఫస్ట్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ని చూసుకొని అందరూ వస్తున్నారు. ఎన్టీఆర్ ఫస్ట్ చేసింది, ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అంత సీరియస్గా చేసింది. చిరంజీవి కూడా స్టార్ట్ చేశాడు మధ్యలో ప్రజారాజ్యం అని, కానీ అది అంత అవ్వలేదు. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్, ఇప్పుడు కమల్ హాసన్ అక్కడ తలపతి. ఇంకెవడో ఉన్నాడు రా కన్నడలో. ప్రకాష్ రాజ్ ఎలాగో పాలిటిక్స్లో ఉన్నాడు. ప్రకాష్ రాజ్ బ్యాలెన్స్ ఉంటే తనేరా, పాలిటిక్స్ మాట్లాడతాడు, ఎన్ని% సినిమాలు చేస్తాడు, అసలు టైం ఎక్కడిది. డైరెక్షన్ కూడా చేస్తాడు, ప్రొడక్షన్ కూడా చేస్తాడు, వాయిస్ కూడా ఇస్తాడు. అయిపోయింది నా గోట్ గురించి. ది గోట్ నేను చెప్తుంటే నీకు చూడాలని అనిపించింది బాగానే ఉంటుందిరా, కానీ అంటే చాలా చాలా చీప్ మూవీ లాగా ఉంటుంది. చూసాను లైక్ ప్రొడక్షన్ క్వాలిటీ బాగానే ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ అవి కదా ఆబ్వియస్లీ సైఫై ఎలిమెంట్ కదా. చిన్న తలపతికి డిఏజింగ్ చేశారా? అది నువ్వు చెప్పలేవు డిఏజింగ్ చేశారా చేయలేదా అని. అంత బాగుంటుందా? జస్ట్ ఆ పిల్లిగడ్డ ఉందా లేదా అని చూసుకోవాలి మనం, అంతే. అది చిన్నోడో పెద్దోడో అని చెప్పేదానికి. ఆ డిఏజింగ్ నీకు అసలు తెలీదు. తలపతి అంత యంగ్గా ఉన్నాడా లేకపోతే డిఏజింగ్ అంత వరస్ట్. మరి ఎందుకురా ఇంకా ఎలా చెప్పా తెలుసా? మరి ఎందుకురా నీకు? ఏమోరా నాకైతే డిఏజింగ్ అసలు చెండాలని ఉంది. అశ్వత్థామ అసలు అట్లాంటి బెటర్. అశ్వత్థామ ఇస్ నాట్ డిఏజింగ్ రా ఇన్ మై ఒపీనియన్. దట్ ఇస్ జస్ట్ ఫేస్ రీప్లేస్మెంట్. అది వేరే యాక్టర్ మీద అంతా బచ్చిన ఫేస్ రిప్లేస్మెంట్ ఏంటి, బాడీ కూడా రిప్లేస్మెంటే. ఆ మూమెంట్స్ చాలా రోబోటిక్గా ఉంటాయి. కొన్ని సీన్స్ లో ఫుల్ బాడీ సీజీఐ, కొన్ని ఫుల్ బాడీ సీజీఐ, కొన్ని సీన్స్ లో ఓన్లీ ఫేస్, కొన్ని దాంట్లో ఓన్లీ ఫేస్. ఒక స్టాండ్ ని పెట్టి ఫేస్ రీప్లేస్ చేస్తారు. అదే కృష్ణుడు సీన్స్ లో అయితే బాడీ విత్ అనదర్ ఇంకో పర్సన్, ఓన్లీ తన ఉన్న సీన్ లో అయితే ఫుల్ బాడీ. ఏ సీన్ లో అమితాబ్ బచ్చన్ అయితే లేరు రా నాకు తెలిసి. లేదు, చిన్న దట్ మహాభారతం సీన్స్ లో, మహాభారతం ఏజ్ లో దట్ ఇస్ నాట్ అమితాబ్ బచ్చన్ అట్ ఆల్ యాక్టింగ్ చేసింది. నేను కల్కి ఓటీటీలో 2 సార్లు చూసాను. మళ్ళీ కమింగ్ టు ద థర్డ్ సెగ్మెంట్, ఏం చూసాం ఏం చూడబోతున్నాం. థీమ్ సాంగ్. ఎందుకురా ఎన్ని వేస్తారో థీమ్? కొత్త థీమ్ వచ్చేదాకా వేస్తా. కొత్త థీమ్ రాదు ఇప్పుడు అప్పుడే. సరే నేను కూడా కల్కి చూసా, మళ్ళీ చూడలేక నిద్రపోయా. చూసానని చెప్పావు లాస్ట్ వీడియోలో నెట్ఫ్లిక్స్ లో. చూస్తున్నా చెప్పా. కృష్ణుడిది ఆల్మోస్ట్ చెప్పావు కదా, ఆల్మోస్ట్ ఫేస్ తెలిసిపోతుందిరా కృష్ణుడి రోజు సిల్వెట్ కాకుండా అని. అది నెట్ఫ్లిక్స్ లో, ప్రైమ్ లో తెలియట్లా. నేను ప్రైమ్ లో చూసాను, నాకు తెలియలేదు అదే అనుకున్నా. నెట్ఫ్లిక్స్ లో హిందీలో చూసా స్టార్టింగ్ మహాభారత ఎపిసోడ్.
అందు తర్వాత మళ్ళీ ప్రైమ్లో మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టింది మమ్మీ. సర్లే అని చూస్తే కనిపించలేదు ఈసారి. దట్ ఈస్ ఓన్లీ నెట్ఫ్లిక్స్ ప్రాబ్లమ్. ఓకే. సో నాకు నిద్ర వచ్చింది భయ్య, బోర్ కొట్టింది. ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ నుంచి ఆబ్వియస్గా థియేటర్లో మనకి ఎలా హై వచ్చిందో ఎంగేజ్మెంట్ పెరిగిపోయింది. కర్ణుడు అని తెలిసిపోయాక చూస్తే బాలా. నాకు అప్పుడు బాగానే ఉంది, మేబీ బికాస్ ఆఫ్ బీజిఎం. ఆ టైంలో బీజిఎం బాగుంది. బీజిఎం పొక్కలా ఉంటుంది నాకు. బీజిఎం బాగుంటుంది. క్లైమాక్స్ అదేనా? అదే, కానీ నువ్వు పాడేట్టుంటది అక్కడ. అసలు దగ్గర కూడా ఉండదు అలా అనుకో. ఆ టైంకి బిల్డ్ అయ్యే హైప్. ఇట్స్ వన్ టైమ్ వాచ్ మూవీ రా. వన్ టైమ్ వాచ్ మూవీ ఎందుకు అంటున్నా అంటే సెకండ్ టైం లో అమ్యూజ్ అయ్యే మూవీ. సెకండ్ టైం చూడొచ్చు, లేచిపోతాయి. వన్ టైం సెకండ్ టైం లేవు. కానీ సరిగ్గా అర్థం కావాలంటే డీటెయిల్స్ కొన్ని సెకండ్ టైం చూడాలి. డీటెయిల్స్ చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఫస్ట్ టైం కి, సెకండ్ టైం దాని గురించి సెకండ్ టైం చూడాలి. బట్ ఏమో రన్నా ఆ హై సెకండ్ టైం రాకపోవచ్చు. హై అయితే రాదు అసలు. కర్ణుడి హై ఉండిపోద్ది, ట్రాన్స్ లో ఉండిపోతాం మనం. ఫస్ట్ టైం ఉండిపోద్ది. ఫస్ట్ టైం వదలడానికి 3 రోజులు పడుతుంది, కానీ సెకండ్ టైం రాదు. మళ్ళీ అది రాదు అసలు. మినిట్స్ అయితే ఉండదు, అంత ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఉండదు, ఎందుకంటే అది బిగ్ రివీల్. నేను వేసిన బాణం చూసావా వాట్లాగా అదే ఇంకే అర్జున్. అబ్బా నాకు టైం పట్టిందిరా. ఎవడు ఫస్ట్ మానస్ డైలాగ్ ఏమో అన్నట్టు వాట్లాగా ఇంకే దగ్గర కనెక్ట్ అయ్యా. నువ్వు చెప్పిన వాయిస్ అవును, కొంచెం మానస్ వాయిస్ లో తప్పుగా చేశాను నేను. జస్ట్ కమాండర్ మానస్. ఇంకోటి పేరు ఏంట్రా? జుట్టోడి పేరు కౌన్సిలర్ బాణి. కౌన్సిలర్ బాణి, కమాండర్ మానస్. పేర్లు చిన్నపిల్లల పేర్లు చూస్తే దానికి కూడా క్యూట్ గా ఉంటారు ఇద్దరు, నీట్ గా. వీళ్ళు విలన్స్ ఉంటే ఎలా నమ్మాలి ఇప్పుడు అన్నట్టు. కమాండర్ మానస్, we were not expecting you today. స్టూడెంట్స్ అబ్బాయి ఉంది కదా, దాని డైలాగ్స్ ఎలా ఉంటాయి? ఏదో రాసి పెట్టి అప్పచెప్పి చదివినట్టు ఉంటది కదా, ప్రాంప్ట్ చేసి చదివినట్టు అలా ఉంటాయి కొన్ని డైలాగ్స్ వాళ్ళిద్దరివి. బాగానే పర్లేదు, మానస్ అయితే అలాగే ఉంటాయి. పర్లేదు, పోయాడు, నెక్స్ట్ పార్ట్లో రాడలే. చెప్పు, ఏం చూసావు లాస్ట్ వీడియో తర్వాత? ఇస్మార్ట్ శంకర్ చూద్దాం అనుకున్నా, చూడలా. డబల్ స్మార్ట్, సారీ చూసా. బాగుందా? బాగుందేంట్రా? ఇస్మార్ట్ శంకర్తో పోల్చుకో, హైప్ మొత్తం పడిపోయాక వచ్చి ఇలా ఉంటుందా సినిమా అనుకున్నాక చూస్తే బాగుంది. అవునరా, నిజం చెప్తున్నా. చూద్దాం. ఇప్పుడు నువ్వు హైప్ ఎక్కిచ్చావు నాకు. 6 సంథింగ్ వచ్చింది నేను చూసిన రేటింగ్ అయితే. సినిమా ఫట్ అన్నట్టు టాక్ వచ్చేసాక ఎందుకు పట్టిందా చూద్దాం. కాదు, ఇస్మార్ట్ శంకర్ బాగుంటది కదా. ఇస్మార్ట్ శంకర్ ఏం బాగుంటుంది? నేను రామ్ కోసం చూసాను రా, సినిమా కోసం చూడలేదు. రామ్ కోసం చూసాను, అందుకే నాకు నచ్చిందే. కొంతపాటు నచ్చిందే రామ్ వల్ల. ఆ బిగ్ బుల్ సైడ్ అంతా నచ్చలేదు. నేను చూడలేదు, చూద్దాం. అసలు మర్చిపోయాను వచ్చింది అనుకోండి, ఓటీటీ వచ్చిందంటే మర్చిపోయాను. నువ్వు చెప్పు నెక్స్ట్. అంత ఫర్గెటబుల్ మూవీ అది. అవును, నువ్వు చెప్పు. బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్. ఎలా ఉంది? ఈరోజు అయిపోద్ది. ఫుల్గా చూసి నువ్వు చెప్పరా ఫస్ట్. ఫుల్గా చూసారా? చాలా గుర్తురా. సరే, నేను ఒకటి చెప్తా. నేను మార్బీస్ ఎప్పుడు చూసాను రా, నాకు ఎందుకో మొన్న చూసాను లేదా అన్న థాట్ వచ్చింది. ఆ థాట్ వస్తే గుర్తులేనట్టే కదా, సో మళ్ళీ చూసా మార్బీస్. మళ్ళీ మర్చిపోతా చూడు 2 రోజుల తర్వాత. లేదు, రీసెంట్గానే చూసా. కాదు, ఇట్ ఈస్ అ ఫర్గెటబుల్ మూవీ. ఇట్ ఇస్. కానీ క్లైమాక్స్ పోస్ట్ క్రెడిట్స్ సూపర్ ఉంటుంది. అదొకటే. నువ్వు అన్నావు కదరా మార్బియస్, మొన్న అడిగాను రీసెంట్గా, ఎప్పుడో నేను అడిగా. మార్బియస్లో ఇప్పుడు ఫాక్స్ స్టూడియోస్ది కలిసిపోయింది కదా మార్వెల్లో క్యారెక్టర్స్. సో మార్బియస్ ఎప్పుడు కలుస్తుంది అని అడిగితే నువ్వు చెప్పావు దీంట్లో వస్తుంది కదరా, వల్చర్ ఉంటాడు కదా, ఆడు మార్బియస్ కలుస్తాడు, ఆ యూనివర్స్లోకి వెళ్తాడు, మల్టీవర్స్ చేంజ్ అయిన మల్టీవర్స్లో అనౌన్లీ అవుతుంది కదా, అప్పుడు ఇది ఇంటికి వెళ్తాడు, వాళ్ళిద్దరు కలుస్తాడు అని చెప్పావు కదా. సో అది కూడా అర్థమవుతుంది అన్న దాంట్లో ఇంకా మొత్తం చూసా, కొంచెం అండర్స్టాండింగ్ వచ్చింది. కానీ వల్చర్ మార్బియస్ యూనివర్స్కి వెళ్ళేది, వెనమ్ యూనివర్స్కి వెళ్ళేది ఎప్పుడు? అది ఇక్కడ చెప్పనా, లోకి ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి డైరెక్టర్ని అడిగితే పోస్ట్ క్రెడిట్ సీన్ ఎక్కడ సినిమాలో అని అన్నాడు.
తాగబోదు కదా. సో వాళ్ళకే క్లారిటీ లేదు, మనం ఆలోచించాల్సిన అవసరం అది ఏ స్టూడియోస్ రా? సోనీ. సోనీ ఇవన్నీ ఆమె చూసావు ఏమి పాస్కల్ ఎప్పుడైనా గూగుల్ అరే నువ్వు ఇంకోసారి ఏ భాస్కర్ అనకరా బాబు. చూసావు ఎప్పుడైనా? ఫ్రెష్ కొట్టొచ్చినట్టు ఉంటుంది ఆ జుట్టు, ఆ కళ్ళు ఎర్రగా ఉంటుంది, ఇప్పుడు ఫ్రెష్ అని చెప్పి వస్తుంది. అది చూడరా ఎప్పుడు గూగుల్ చూడరా. నువ్వు చెప్పాక నాకు అసలు చూడాలనిపించలేదు. అమ్మా ఎందుకు లేవు. పాపం కెవిన్ ఫైగి పక్కన కూర్చొని ఉంటుంది ఇట్లా స్పైడర్ మ్యాన్ మూవీస్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కలిసి ప్రమోషన్స్ చేయాలి. పాపం కెవిన్ ఫైగి ఫేస్ చూడాలి అప్పుడు. ఎస్, వై నాట్, అబ్సల్యూట్లీ. ఇవే కెవిన్ ఫైగి మాటలు. ఏదో మూవీరా 3 ఉంటాయి. స్పైడర్ మ్యాన్ 3 words ఉంటాయి. స్పైడర్ మ్యాన్. ఎందుకు ఇలా? ఆర్మ్. ఆర్మా చూసావా ట్రైలర్? ఏంటి? ఆర్మ్ మార్వెల్ దా? టోబినో థామస్. చూసావా? చూడలే. మరి ఎందుకు చెప్పావురా ఇప్పుడు? 3 words అంటే చెప్పా. 3 letters కాదురా, 3 words రా. వచ్చింది కానీ మూవీ మార్వెల్ది కాదులే. మన జాకిర్ ఖాన్ ఏదో స్టాండప్ షో చూస్తున్నాం, దాంట్లో ఏదో 3 words చెప్తాడు. చెప్పు. అచ్చా ఠీకే. చూసావు నువ్వు కూడా? చూడలే. మరి అంటారు ఈ 3 words చెప్తాడు రా. ఒక రిలేషన్షిప్ లో అబ్బాయి చూసారా? చూసా. సో మనం చూస్తుంటే 3 words. సో ఇప్పుడు నువ్వు చెప్పావు కదా కెవిన్ ఫైగి 3 words అని, నాకు అక్కడికి వెళ్ళా డైరెక్ట్ గా. అరే నేను ఏవో చాలా చూసారా, నాకు గుర్తు రావట్లేదు. బిగ్ బాస్ చూస్తున్నా ఈ మధ్య, సీజన్ 8 నుంచా? అరే మీరు నన్ను నా మీద క్రింజ్ రాకండి మీరు. నేను చెప్తా ఎందుకు చూస్తున్నాను బిగ్ బాస్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ డాడీకి చాలా ఇష్టం, అదొక్కటే ఉంటుంది. ఈ సినిమాలు అవన్నీ అంటే ఫ్యామిలీ టైం మాకు అదొక్కటే ఉంటుంది. ఆ టైం కరెక్ట్గా వస్తుంది. టైం కరెక్ట్గా వస్తుంది. కరెక్ట్ 1 hour ఉంటుంది. తినేసి వెళ్ళిపోయి అయిపోతుంది. కరెక్ట్గా ఉంటుంది. ప్లస్ మనుషుల గురించి తెలుస్తుంది రా. అది నువ్వేమైనా సైకాలజీ, ఒక్క సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు. టాస్క్ అనుకో, లేకపోతే ఏదో ఒకటి 14 people 15 people. పాలిటిక్స్ అనిపించదా నీకు? ఉంటుంది, అవన్నీ నాకు సంబంధం లేదు. డబుల్ గేమ్లు ఇలాంటివి ఉంటాయి, ఆఫ్ కోర్స్ ఉంటాయి. నాకు టాక్సిక్ అయిపోతావు అవన్నీ చూస్తుంటే. నాకు ఏం అట్లా అనిపించింది. నాకు బిగ్ బాస్ చూస్తుంటే నచ్చింది వీడి వల్ల, అభిజిత్ వల్ల కదా. ఇప్పుడు కూడా చెప్దానా అనుకుంటున్నా. నేను ఏదైనా ఆలోచించి లాస్ట్ వీడియోలో చెప్పానారా, అది చూసాను అభిజిత్ అండ్ లావణ్య త్రిపాఠిది చెప్పాను కదా. నేను లైక్ ఏదైనా పని చేసే ముందు వాట్ వుడ్ అభిజిత్ డూ అని చెప్పి ఆలోచిస్తా ఫస్ట్. అంత ఇంపాక్ట్ అయ్యావా? లిటరలీ నాకు అప్పటి నుంచి స్టార్టింగ్ లో నాని కోసం చూసా, సారీ ఎన్టీఆర్ కోసం చూసా, దాని తర్వాత నాని కోసం ఒక్కటి చూసా, ఆ తర్వాత చూడటం, దాని తర్వాత నాని కోసం చూసా, దాని తర్వాత సర్లే నాగార్జున అని చూసా, 4th వదిలేసా, మళ్ళా నాగార్జున. 5th లో నాకు తెలుసు అభిజిత్ ఇంక ప్రతి సంవత్సరం అనుకుంటే వచ్చేస్తుంటే ఎవరు చూస్తే. సో దాని తర్వాత అభిజిత్ చూసాక అప్పుడు కూడా మాలో వచ్చేదా స్టార్ లో? అప్పుడు కూడా స్టార్ లోనే. నేను ఎప్పటి నుంచో హాట్స్టార్ నుంచో చూస్తున్నా. ఇప్పుడు అదేనా? ఇప్పుడు అరే 10 ఏళ్ళ నుంచి మా ఇంట్లో సెటప్ బాక్స్ లేదురా. నెట్ఫ్లిక్స్ లో ప్రైమ్ లో ఉన్నాయి, ఓన్లీ ఓటీటీస్. యూట్యూబ్. ఇప్పుడు నీకో ఛానల్, మీ తమ్ముడికో ఛానల్, మీ ఫ్యామిలీకో ఛానల్, మన ఇద్దరికో ఛానల్. నీకంటే నీది కదా. నాకు ఉంది ఒకటి. ఉందా? ఏది? యాక్షన్ ఫిగర్స్. ఆహా, నాకే తెలియదు కదరా. ఒక్కడ వీడియో ఉంటది నా ఛానల్ అన్నారు. అరే చేద్దాం అనుకున్నారు సీరియస్ గా. అనుకుంటా మీ తమ్ముడు అనుకున్నాడు. మా తమ్ముడు నేనే పోస్ట్ చేసా పాపం. ఏంటి ఛానల్ స్టార్ట్ చేయమా? నీకోసం చేసేవాడు, మన ఇద్దరం ఫోర్స్ చేస్తే. మా డాడీ ఏంటంటే గేమ్స్ ఆడుతున్నావు, టైం వేస్ట్, ఎందుకు గేమ్స్ ఆడుతూనే ఉంటావు అంటాడు, తిడతానే ఉంటాడు. తమ్ముడు ఆడుతాడు, రికార్డ్ చేయట్లేదు. నేనేమన్నా అది రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టు, కొంచెం ఏదైనా ఉంటది కదా అని నేను చేసా. ఆడి చిరాకు వచ్చింది. ఇంకా మాకు ఒక ఛానల్, మాకు కాదు మేము ముగ్గురు ఉండే ఒక ఛానల్ ఉంటది, డేటర్స్ ప్లేయర్స్ అని. దాంట్లో గేమింగ్ ఛానల్, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్. కోవిడ్ ఎండింగ్ టైంలో ఇద్దరం కాలేజ్ జాయిన్ అయ్యాం అనమాట, ఇంట్లో ఆన్లైన్ ఖాళీ. సో నేను స్టార్ట్ చేసా ఫస్ట్ కాడెమ్, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్. మెల్లగా వీడికి ఎక్కిచ్చా, ఈడిల్ తమ్ముడికి ఎక్కిచ్చాడు. ఇంకా ముగ్గురం అర్ధరాత్రులు కూర్చుని రికార్డ్ చేసి మరి
బిఆర్లు మల్టీప్లేయర్ బాగుంటాయి వీడియోలు బాగుంటాయిరా. చాలా ఫుల్ పిచ్ కింద ఆడేవాళ్ళం అనమాట. అది రికార్డ్ చేసి వీళ్ళు తమిళ ఛానల్లో కూడా వచ్చాయి. మనం చూస్తున్నారు బ్యాక్ జటస్ ప్లేస్ ఏంటి కనపట్లేదు అని ఈ మధ్య ఏం రావట్లేదు అని వెళ్ళి చూస్తే ఈ మధ్య ఎక్కువ రాలేదు. సరే మనం చూసుకుందాం కదా 2-3 చూసా. కొన్ని రెస్పెక్టింగ్ సాంగ్ పడితే కాపీరైట్ పడింది తీస్తారు దాంట్లో, అందుకే తీస్తారా ఇదేంటి సౌండ్ పోయింది అనుకున్నా. ఆ ఛానల్ ఎస్ఎండి ఇది ఉంటుంది ట్యూనిషియాలో. నాకు పేర్లు గుర్తున్నాయి అంటేనే గొప్పరా. ఛానల్ ఓపెన్ చేసిన ఫస్ట్ అదే కనిపిస్తుంది వీడియో. ఆ వీడియో వస్తుందా ఫస్ట్? అవునా? ఛానల్ ట్రైలర్ అన్నట్టు పెట్టాను అనుకుంటా. అది అవునా? సెట్ యువర్ ఛానల్ ట్రైలర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది పెట్టావా? కానీ బాగుంటది అది. మ్యూట్ అయిపోయింది. ఇంకా బెస్ట్ బిఆర్ ఎండింగ్స్ కొన్ని చూసా, ఒక షార్ట్ గన్ ఛాలెంజ్ చూసా. మీ తమ్ముడు ఎంత చిన్న పిల్లాడు రా అప్పుడు. ఇప్పుడు నాకు ఇందాక చూసినప్పుడు ఎదలా అనిపించింది, ఎందుకంటే నేను 2 days ముందు ఆ వీడియో చూసా. ఆడి వాయిస్, ఆడి మాట్లాడే విధానం, అప్పటికి ఇప్పటికి అప్పుడు గెడ్డం లేదు, ఇప్పుడు గెడ్డం వచ్చింది. అదేలే చిన్న చిన్న లైక్ అలా ఎంత చేంజ్ వచ్చిందో అర్థం అవుతుంది కదా. 4 years అయింది, ఎక్కువ అవ్వలే. మనకు కూడా 4 years స్నాప్ లోనే అయిపోయింది. 4 years స్నాప్ లో అయిపోయింది నాకు కూడా. కానీ ఆ టైంలో ఉన్నాడు కాబట్టి ఆడికి 4 years చాలా చేంజ్ వచ్చింది. నాకు అది గుర్తొచ్చింది. అది కాదు మూవీస్ ఈ వీకెండ్ ఏం చూసాం నేను. డెడ్ పిక్సెల్స్ అని ఒక సిరీస్ ఉంది హాట్స్టార్ లో, అది చూసా. ఒక సీజన్ స్త్రీ గురించి మాట్లాడదాం. ఒక సీజనే ఉంది, అది మాట్లాడదాం. ఒక సీజన్ ఉంది, అది చూసా. అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ చూసా. అరే రీల్స్ చూస్తున్నాం కొత్తవి. దేని మీద ట్రెండ్ ఏంటంటే ఇట్లా పెద్ద పెద్ద కోడింగ్ అయినా హార్డ్ టు వాచ్ టైం టేకింగ్ థింగ్స్ కి సరిపోదా శనివారం రిఫరెన్స్ యాడ్ చేసి ఆడు బుక్ లో రాసుకుంటాడు అన్నమాట. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని రాసుకుంటాడు. అరే ఏంట్రా వీడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని ఏదో రాసుకున్నాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే ఏంటని అడుగుతాడు. అదేం లేదు బాబాయ్ షో ఉంటుందంటే వీడు ఏంట్రా దాన్ని రాసుకొని రౌండప్ చేసుకున్నాడు అంటే సో అలా. ఇంకోటి కోడింగ్ ఇచ్చేసుకుంటున్నాడు వీడు. చూసా ఆ టెంప్లెట్ చూసా. ట్రెండ్ సో GOT సీజన్ 2 ఎప్పటి నుంచో అనుకుంటున్నా చూడాలని. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కాదు, హౌస్ ఆఫ్ ది డ్రాగన్, సారీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మొన్న ఫస్ట్ ఎపిసోడ్ కూడా కంప్లీట్ చేయలే. నిన్న నైట్ అనుకుంటా, మొన్న నైట్ హాఫ్ ఎపిసోడ్ చూసాక నిద్ర వచ్చింది, పడుకున్నా. బాగానే ఉంటాయా ఏమోరా నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్. సీజన్ 2 గేమ్ ఆఫ్ థ్రోన్స్ చాలా బాగుంటుంది. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కూడా సీజన్ 1 బాగుంటుంది. సీజన్ 2 అప్ టు ది సీజన్ 1 లెవెల్లో లేదంట. నేను ఇంకా చూడలేదు కాబట్టి చూద్దాం. ఫస్ట్ ఎపిసోడ్ చూసా. నువ్వు హౌస్ ఆఫ్ డ్రాగన్ చూడొచ్చు, GOT ఎక్కర్లేదు నీకు. అరే ఎవడు చూస్తాడు GOT చూడకుండా హౌస్ ఆఫ్ డ్రాగన్? సెంచరీస్ బిఫోర్ GOT హౌస్ ఆఫ్ ది డ్రాగన్ వచ్చింది. ఎవడు చూస్తాడు? స్టోరీ లైన్ కాదు కదా నాకు, ఆ వరల్డ్ కి వెళ్ళాలంటే. ఆ వరల్డ్ కి GOT కరెక్ట్. మరి నెక్స్ట్ సీజన్ 2 లో ఎపిసోడ్ 1 సగం చూసాక నిద్ర వచ్చింది. అది బాగోక నిద్ర రాలేదు. నేను ఆల్రెడీ లేట్ ఉన్నా. నిద్ర అంటే అవలింతలు వస్తున్నారా నాకు. నేను ఇంక ఇన్ని రోజులు చూడలేదు. ఇప్పుడైనా స్టార్ట్ చేశాను, కానీ వెంటనే నిద్ర వచ్చింది కట్టేసా. అది చూడాలి ఈ వీక్లో. అదొకటి. ఇంకోటి ద విచ్చర్ అని చెప్పి ఒకటి ఉంది ప్రైమ్లో. హెన్రీ క్యావిల్ ఉంటాడు. పోస్టర్ అంటే హెన్రీ క్యావిల్ ఉంటాడు. ఇంకొన్ని మిథికల్ క్రియేచర్స్ ఉంటాయి అన్నమాట. సో అది చాలా అది చాలా నుంచి అనుకుంటున్నా చూడాలని. 3 seasons ఉన్నాయి. అది స్టార్ట్ కొట్టా, టైటిల్స్ పడ్డాక సీన్ స్టార్ట్ అవుద్ది, ఆఫ్ చేసి క్లోజ్ చేస్తా. అండ్ నచ్చగా కాదు, నేను అనుకుంటా అనమాట ఇప్పుడు స్టార్ట్ చేయాలని. స్టార్ట్ చేస్తా, అప్పుడు అనుకున్నాను కాబట్టి అప్పుడే స్టార్ట్ చేస్తా, కానీ కంప్లీట్ చేయను. ఇంకా మెల్లగా అది చూడాలి. స్త్రీ గురించి మాట్లాడేద్దాం. నువ్వు ఇంకేం చూసారా వీడియో? గుర్తులేదురా నాకు. వీక్ అంతా గుర్తులేదు. రాసుకోవాలా? ఈ వీక్ అంతా అయితే బిగ్ బాస్ చూసా. దాని ముందు ఏదైనా చూసుంటే చెప్పాలి. బిగ్ బాస్ కాకుండా మూవీస్ అని చూడలేదా? అరే నేను తినేటప్పుడే చూస్తారా. సరే బిజీ అయిపోయావు కదా ఆఫీస్ వర్క్లో. ఏదా ఇదివరకు రోజుకి 2 సినిమాలు. అరే రోజుకి వెళ్ళిపోయేవాడిని, థియేటర్కి వెళ్ళిపోయేవాడిని. ఈరోజు సినిమా చూడాలని అనిపిస్తే వెళ్ళిపోవడమే. ఆ షో ఉందా లేదా, 2 days తర్వాత మళ్ళీ ఇంకో వెళ్ళిపోవడమే. మమ్మీ 300 జీపే కొట్టు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కానీ టైం లేదు. డబ్బులు కూడా ఏమున్నాయిరా, సినిమా చూడడానికి సరిపోతాయి కదా. నీకు కూడా ఉన్నాయి కదా, అవి టైం లేదు. ఓటీ నాకు అప్పుడు ఆ టైంలో గుర్తుంది కదా, ఎవ్రీ వీక్ ఏం చూడలేదురా అంటుంటే అది నాకు వింతగా ఉండేది. నేను సినిమా చూడకపోవడం ఏంట్రా అన్న ఫీలింగ్ వచ్చేది. నేను బిగ్ బాస్ అప్డేట్స్ బట్టి ఇస్తా. వద్దులే కానీ అంతే. 3-2
నిన్న ముందే చూసాను నిన్న నైటే చూసా. బాగుందా? కానీ రిలేషన్ లేదు ఈ యూనివర్స్కి. అట్లీస్ట్ దాంట్లో చూపించలేదు రిలేషన్ ఉన్నట్టు. అరే ఏదో సాంగ్లో ఎవరో వచ్చి డాన్స్ చేస్తారన్నావు కదరా. బేడియా ఓహో. వరుణ్ ధవన్ ఉంటాడు కదా 3-2 ఎండింగ్లో ఆడు. ఆ. కానీ ఆ సాంగ్ కూడా ఎలాగా ఎనీ ర్యాండమ్ సెలబ్రిటీని పిలిచేస్తాడు కదా అన్నట్టు ఉంటుంది ఆ సాంగ్. సో స్త్రీయే వచ్చి చేస్తుంది, స్త్రీ క్యారెక్టర్ ప్లే చేస్తుంది, తనే వచ్చి చేస్తుంది అన్నట్టు ఎక్కడ చూపించారు రిలేషన్ ఉన్నట్టు. అసలు రిలేషన్ ఉన్నట్టు అనిపించదురా, ఏదో ర్యాండమ్ పార్టీ సాంగ్లో ఈ అమ్మాయి కూడా వచ్చింది అన్నట్టు ఉంటుంది. కానీ దట్ ఈస్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ పాయింట్ టు మేక్ అ రిలేషన్. 3-2లో వీడికి ఆమె మీద అది అప్పుడే అవుద్ది అక్కడ అది జస్ట్ అనదర్ సెలబ్రిటీ కమింగ్ అన్నట్టు ఉంటుంది. వీడియో బాగుంటుందా? నాకు ఇష్టమే. లోకేష్ చూసి బాగాలేదు అన్నాడు, అందుకే వెళ్ళలేదు నేను. అప్పుడా వెళ్ళి థియేటర్కి వెళ్ళి క్యూట్ బాయ్ తోడేల్. రే తెలుగులో ఎందుకు వెళ్తారా? తండేళ్ళ తోడేళ్ళు ఏంట్రా? తోడేలు పొట్టేలు అన్నట్టు చెప్పా. డబుల్ స్మార్ట్ చూసా కదా, ఆ వర్డ్స్ చాలా వెరైటీగా ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి అన్ని పూరి జగన్నాథ్ వర్డ్స్, అన్ని పూరి జగన్నాథ్ ఓల్డ్ సిటీ వర్డ్స్ అన్ని. అదేలే, ఇంకా అన్ని అవి తిరుగుతాయి కొన్ని రోజులు అలా మైండ్లో. అట్లీస్ట్ నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవడు అంతలా ఆ వర్డ్స్ వాడరు. సో నాకు అది విన్నాక ఇంకొన్ని రోజులు తిరుగుతూ ఉంటాయి ఆ వర్డ్స్. నువ్వే నా పొట్టేలంటే క్లైమాక్స్లో. పొట్టేలంటే ఏంటి? పొట్టేలంటే బలిచ్చే బక్రా. స్త్రీ టూ బాగుంది. నేను బక్రా అనలేను, చూసావా? బక్రా అంటే గోటనే కాదు, యాక్చువల్లీ గోటనే, కానీ మనం దేనికి వాడతాం అలా చెప్పాను నేను. అరే గోట్లో ఆ సీన్ ఉంటుంది చూడు, యు థింక్ యూ స్టాప్ మీ, అట్లా చూసేదానికి సేమ్ గోట్ లాగా ఉంటాడు రా. అవును, ది మేడ్ జస్టిస్. టైటిల్ జస్టిస్ అక్కడ అనిపించింది నాకు. అది ఒక ఇది చేసుకోవాలి, స్టిక్కర్ చేసుకుని అన్నిట్లో వాడేసుకోవాలి మనం. చాలా బాగుంది అది, స్టిక్కర్ చేసేసుకుని పంపించాను నాకు ప్లీజ్. స్టిక్కర్ లేకపోయినా డూ థింక్ స్టాప్ మీ అని ఒక టెక్స్ట్, ఆ ఎక్స్ప్రెషన్ ఫోన్లో అంతే. ఫోన్ ఏంటి? ఫోన్ కాదు, వాకీ టాకీ. అదే బాంబు డెటోనేటర్ అది. చెన్నై స్టేడియంలో బాంబు పెడతాడు. యూ కాంట్ స్టాప్ మీ అంటాడు. సైకోలో ఉన్నాడు తలపతి కొడుకు. అరే లిటరల్లీ ఇది ఓకే, లాస్ట్ లో క్లీన్ షేవ్ ఒరిజినల్ ఓజీ జీవన్ ఆడైతే లిటరల్ గా స్పైడర్ లో బైరవుడ్ లాగా ఉంటాడు. పెద్ద తలపతి ఆల్వేస్ ప్రొటాగనిస్ట్. ఎందుకు యాంటాగనిస్ట్ ఆడు కొడుకు? చిన్న తలపతి ఫస్ట్ ప్రొటాగనిస్ట్ లాగా వస్తాడు, దాని తర్వాత సైక్ అని చెప్పి యాంటాగనిస్ట్ అయిపోతాడు. క్లోన్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. జీవన్ సెట్ ఇన్ విచ్ టైం లేనరా? 2024 ప్రెజెంట్ క్లోన్స్. ఓకే, సైఫై మూవీ. క్లోన్స్ లాస్ట్ పోస్ట్ గేట్ సీన్ నాకు చూపారు. సైఫై ఎలిమెంట్స్ ఏం ఉండవు, అవి క్లోన్స్ అని తెలియదు. సైఫై ఎలిమెంట్స్ ఏమి ఉండవు సినిమాలో. క్లోన్ అంటేనే సైఫై కదరా, హ్యూమన్ క్లోన్ అంటే సైఫై కదా. అదేరా లాస్ట్ లో చూపిస్తారు, జస్ట్ లాస్ట్ లో. అప్పుడు వరకు ఏం ఉండదు, అప్పుడు వరకు ఆడు కొడుకే అనుకుంటారు, ఆ కొడుకు చచ్చిపోయాడు సాడ్ ఫీల్. ఆడు క్లోన్ అని చెప్పి లాస్ట్ తెలుస్తుంది. అంటే స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో సైఫై ఎలిమెంట్ ఉంది, కానీ చూపించడం సైఫై ఏం చూపించరు, అంతే కదా. అంతే. స్త్రీ టూ చెప్పా కదా, ముంజలో దాని రిలేషన్ ఏం లేదు. బేడియా ఆబ్వియస్లీ రిలేషన్, ఆడి ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు కదరా, నిక్నేమ్ గణ. ఆడు వెళ్తాడు కదా అక్కడ, ఆడితో అరుణాచల్ ప్రదేశ్. సో ఆడితో కనెక్షన్ చేశారు బేడియాకి స్త్రీకి. సో బేడియాలో వాడి గురించి ఎక్కువ చెప్పరు, వాళ్ళ ఫ్రెండ్ గురించి, వాడి బ్యాక్ స్టోరీ, ఆడు ఎందుకు వచ్చాడు వీటితో పాటు అన్నట్టు ఏం చెప్పరు. జస్ట్ వీడి తోడు తీసుకెళ్తున్నట్టు ఉంటుంది, వరుణ్ ధవన్ నేను తోడుగా తీసుకెళ్తాడు అనమాట అక్కడికి వెళ్తుంటే. సో అలా స్టార్ట్ అయిపోద్ది. కానీ దీంట్లో చెప్పారు ఆడితో ఆడితో ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు, ఢిల్లీ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళాడు, మళ్ళీ ఢిల్లీలో ఎందుకు చదువుకుంటున్నాడు, అంతా అక్కడ కనెక్షన్కి ఆడిని వాడుకున్నారు ఆ క్యారెక్టర్ని రెండు సైడ్ కనెక్ట్ చేయడానికి. కానీ నెక్స్ట్ పార్ట్లో ఇద్దరంటే బాగుంటుంది. వీడికి పవర్స్ ఏం లేవు బేసిక్లీ రాజ్ కుమార్ రావుకి. పవర్స్ సూపర్ పవర్స్ ఏం లేవు, జస్ట్ హ్యూమన్ లెవెల్ పవర్స్ అంతే. కాన్ఫిడెన్స్, పవర్ ఆఫ్ లవ్, పవర్ ఆఫ్ లవ్, పవర్ ఆఫ్ లుక్స్. లుక్స్ కంట్లో కలిపెట్టాడు చచ్చిపోద్ది. ఇలాగే నా చూసేది. అరే బాగుంటుంది ఆ సినిమా. తెలుగులో చెప్పకు, హిందీలో బాగుంటుంది.
హిందీలో అయితే అన్నీ హిందీలో చూసా. తెలుగులో తెలియదు ఎలా ఉంటుందో కానీ హిందీలో అయితే బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్ 3-1 రా. ఆడే యాజ్ ఇట్ ఇస్ డిట్టో కాపీ. కానీ చాలా బాగుంటుంది. బాగుంటుంది. చాలా బాగుంటుంది. కాపీయే కానీ డోంట్ మేక్ ఇట్ లుక్ సో ఆబ్వియస్ అన్నట్టు. అరే లిటిల్ అయ్యో అయిపోయాక బయటకు వచ్చి రిలీజ్ అవుతాం, కొంచెం ఆలోచిస్తుంటే అప్పుడు రిలీజ్ అవుతాం. ఏంటి అస్టిజ్ ఇప్పుడు దాంట్లో అబ్బాయిలు బయటకు రాకూడదు, దీంట్లో అమ్మాయిలు బయటకు రాకూడదు. సేమ్ స్టోరీ, కిడ్నాప్ చేస్తారు, లాస్ట్లో అందరినీ రెస్క్యూ చేసుకొని ఇస్తాడు. ఇంకా జోక్స్ కూడా అదే ఉన్నాయి, క్యారెక్టర్స్ కూడా వాళ్ళే ఉన్నారు. కానీ బాగుంది. కానీ బాగుంది. ఎందుకని నాకు తెలియదు, అది మ్యాజిక్. ఫస్ట్ టైం తెలియట్లేదు నాకు ఎందుకు బాగుంది అని. కాపీ సినిమా ఎందుకు నచ్చింది నీకు? ఆ క్యారెక్టర్స్ నచ్చారా మనకి? ఇప్పుడు క్యారెక్టర్స్ అరే నచ్చారు, విఎఫ్ఎక్స్ అసలు బాగాలేదురా. క్యారెక్టర్స్ నచ్చారు. అది కూడా కొన్ని సీన్స్ కే సరకట్ట చాలా బాగుంది. అంటే విఎఫ్ఎక్స్ బాగుంది, చాలా బాగుంది. ఎక్కడ బాగాలేదో చెప్పు. అది దరిద్రంగా ఉంది బీడియా విఎఫ్ఎక్స్. సినిమా అంతా అలాగే ఉంటుంది అంటే బీడియా సినిమా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ విఎఫ్ఎక్స్ బాగుంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఏం లేదు 3-2లో. దాంట్లో ఉంటుంది. అది ఫస్ట్ టైం మొదలు కదా, ట్రాన్స్ఫర్మేషన్ ఆబ్వియస్లీ చూపించాలి దాని కింద మారుతుంటే. దాంట్లో బాగుంటుంది. అయిపోయాక అదే విఎఫ్ఎక్స్ ఏం బాగుంది. లియోలో బ్యూటిఫుల్ గా ఉంటుంది భయ్య. లియోలో అయినా అరే ఇది మిస్టికల్ క్రియేచర్ రా, అది యాక్చువల్ క్రియేచర్ రా. అయితే ఏంట్రా ఉన్నట్టుండి అలా మిస్టికల్ క్రియేచర్ అంటే ఫేక్ ఫర్ వేసుకొని కొంచెం ఫుట్ ప్రింట్స్ వదలకుండా నేల మీద కొంచెం అలాగే ఉంటుంది. ఇది కొంచెం అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ యూనివర్స్ ఉంది కదా, సూపర్ న్యాచురల్ యూనివర్స్, ఇది స్త్రీది. ప్రతి మూవీలో విఎఫ్ఎక్స్ ఉంటుంది. విఎఫ్ఎక్స్ ఉండడం కాదు, హెవీగానే ఉంటుంది. ప్లస్ ప్రతి మూవీలో సిమిలర్ విఎఫ్ఎక్స్ ఒకే కంపెనీకి ఇస్తారంటే ఫీలింగ్ వస్తుంది. స్త్రీలో ఉంటుంది, స్త్రీలో ఉంటుంది, బేడియా, ముంజా అన్నిట్లో ఉంటుంది. ముంజా విఎఫ్ఎక్స్ కూడా ఉంటాయి. ముంజా అసలు ఎందుకు వచ్చింది యూనివర్స్ అని? సేమ్ డైరెక్టర్ కాదు, ప్రొడక్షన్స్. కానీ సంబంధం ఏమన్నట్టు చూపించలేదు. మరి చూడాలి మరి ఎలా ఫ్యూచర్లో ఎక్కడైనా కనెక్ట్ చేస్తారేమో తెలియదు. యాక్టర్ డెబ్యూటెంట్, యాక్ట్రెస్ కూడా డెబ్యూటెంట్ కాదు. తన మూవీస్ వచ్చినాయి తెలుసు. యాక్ట్రెస్ పేరు శర్వరి. తన మూవీస్ కొన్ని పేరు కొంచెం నేను అడిగి చెప్పిన ఫస్ట్ టైం చెప్తే నవ్వారు. చెప్పరా శర్వరి మూవీ పేరు చెప్పరా. ఒకటి వచ్చింది రా, సైఫ్ అలీ ఖాన్ది, రాణి ముఖర్జీతో ఒక మూవీ ఉంటుంది. దాన్ని సెకండ్ పార్ట్ అన్నట్టు తీశారు. అవసరం లేదు, స్టాప్ రైట్ దేర్. యుద్రా ఇంకా తిను ఈ జనరేషన్లో. సైఫ్ అలీ ఖాన్, రాణి ముఖర్జీతో ఒక బంటియర్ పబ్లిక్ 2 దాంట్లో చూసా. అది కాకుండా ఇంకొక సిరీస్ ఉంది, ది ఫర్గాటన్ ఆర్మీ అని చెప్పి ఒక సిరీస్ ఉంది ప్రైమ్లో. స్టాప్ మిస్టర్ సుభాష్ చంద్రబోస్ మిస్టర్ స్టాప్ ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి. సో దాంట్లో కూడా ఉంది. అలా 2 సార్లు చూసా, అందుకు తెలుసు నాకు. అంతే. ఇంకేనా చూసావా? గుర్తున్నాయా? ఎలా రాను ఎవరు నామినేట్ అయ్యారో చెప్తాం. తరివేడాక ఎవిక్షన్. అరే బిగ్ బాస్ వద్దులేరా మన దాంట్లో. వద్దులే, మన ఇద్దరం చూసేవి ఉంటే బెటర్. చాలా ఇంకెవటో చెప్పా. అరే ఎవరైనా అనుకుంటారా ఇంక చెప్పే అని వీడియోలోనే? మనమే కదా చెప్పరా. వీడియోలో నువ్వు చెప్పారా, నువ్వు చెప్పు అనుకుంటా. సో దట్స్ ఇట్ గైస్. యా అనుకున్నాం కదా లైక్ రెగ్యులర్గా ఇంటి నుంచి వీడియోస్ వస్తాయని. సో దిస్ ద సెకండ్ వీడియో ఆఫ్టర్ దట్. వస్తున్నాయి రెగ్యులర్గా. 3 weeks 2 videos వచ్చాయి. అరే మెల్లగా చేద్దాం రా, అంత గ్యాప్ అయితే ఒకసారి వెంటనే వచ్చావు కదా, మెల్లగా పికప్ చేసుకో, వస్తాయి. దట్స్ ఇట్ గైస్. అరే మనము హర్షవర్ధన్ కామెంట్స్ చదవలేదురా. ఈ వీడియో కుదరదులే ఇంకా. లాస్ట్ వీడియో కూడా అదే అన్నాం రా, చాలా ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ వీడియో పక్క చదువుదాం. హర్షవర్ధన్ ప్రీవియస్ వీడియోలో మూవీ రికమెండేషన్స్ ఇచ్చారు కామెంట్స్లో. ఏం లిస్ట్ రాస్తారు భయ్య, ఏం లిస్ట్ అసలు. గట్టిగా ఎక్కడ ఉంటది, ఎక్కడికి వెళ్ళి చూడాలి, అక్కడ లేకపోతే ఎక్కడ ఉంటది, అక్కడ లేకపోతే ఎక్కడ చూడాలి, అది ఎవరెవరు చూడొచ్చు, పేరెంట్స్తో చూడొచ్చా చూడకూడదా, అదో పారాగ్రాఫ్ ఉంటుంది, అది పెట్టి బ్లాగ్ లాగా చేయొచ్చు దాన్ని. అంత రాస్తారు. మన ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటే దానికి మంచి ట్రాఫిక్ వస్తుంది. అంత బాగుంటుంది, ఏదో ఆర్టికల్ లాగా ఉంటుంది అది. అదే మా తొక్కల వీడియోలు కామెంట్లు పెడుతున్నా. ఏయ్
నువ్వు తక్కువ చేస్తావేంట్రా? అరే ఈ ఒక్క మైక్ పట్టుకొని ప్రొఫెషనల్ ఛానల్ కొడతారు చెప్పించుకున్నాను. నువ్వు మాట్లాడేటప్పుడు నీ మైక్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇట్లా పైకి చెప్పు. like, share and subscribe to channel. Our full video podcast is available on YouTube and Spotify as well. సో మీరు ఏ ప్లాట్ఫామ్ ఎక్కువ ఫాలో అయితే దాంట్లో చూడొచ్చు. అండ్ కమెంట్ అయితే తప్పకుండా చేయండి, ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ రెజ్యూమ్ చేస్తాం కాబట్టి కొంచెం ఇట్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ ద రైట్ ఆడియన్స్. సో మీరు చూసారంటే మీరు రైట్ ఆడియన్స్ ఆబ్వియస్లీ మోస్ట్లీ అవ్వచ్చు. సో లాంగ్ ఫార్మాట్ చూసారంటే రైట్ ఆడియన్స్ డెఫినెట్లీ. సో లాంగ్ ఫార్మాట్ ఆడియన్స్ కొంచెం తక్కువ ఉంటారు. సో వాళ్ళ వరకు వెళ్ళడానికి మీరే కొంచెం సపోర్ట్ చేయాలి బై లైకింగ్ అండ్ కమెంటింగ్. అండ్ మీ ఫ్రెండ్స్తో ఆబ్వియస్లీ ఈ గ్యాంగ్లో ఇలా మూవీస్ అండ్ సిరీస్ ఎక్కువ ఇష్టపడే డిస్కషన్స్ పెట్టుకుంటారు కదా. అండ్ చాలామంది వాళ్ళతో పక్కా షేర్ చేయండి. అండ్ చాలామంది వెళ్ళిపోతారు కదరా అబ్రాడ్ ఎంఎస్ కాల్కి, వాళ్ళకి పిచ్చ బోర్ కొడుతుంది. నాకు మా ఫ్రెండ్ నుంచి తెలిసింది. సో అలాంటి వాళ్ళకి మనది కొంచెం కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్లా ఉంటుంది కదా, నాట్ జస్ట్ వీడియో అన్నట్టు. కొంచెం లాంగ్ ఫార్మాట్లో డిస్కషన్ కింద ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ అ కాన్వర్జేషన్ కదా. సో వాళ్ళకి కొంచెం ఎక్కువ రిలేట్ ఇంకొంచెం వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా చూడబుద్ది అవుతుంది అలాంటివి. లైక్ దిల్ బి మిస్సింగ్ ది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కదా. సో వాళ్ళకి ఇంకొంచెం బాగుంటుంది ఆ డిస్కషన్. వాళ్ళు ఎవరు పెట్టుకోవడానికి ఎవరు లేకపోయినా మన వీడియో చూస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా పంపించండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.